కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గ్రౌండ్ లెవెల్ నుండి సూపర్విజన్ స్థాయికి ఎదిగిన ఓ వ్యక్తి ఈ వారం మన గెస్ట్. పేరు ఎం నారాయణ, ఎస్పీ, వికారాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. నారాయణ గారు ఒకరోజు రాత్రి ఎస్పీ కాలేదు. అయితే డిపార్ట్మెంట్లోకి ఎస్ఐగా వచ్చి దశల వారీగా కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటూ ఎస్పీ స్థాయికి వచ్చారు. ఒక ఎస్పీ స్థాయికి రావడం అనేది అతని వర్క్ స్టైలు, అతను చేసిన వర్కే ఆ స్థాయికి తీసుకొచ్చింది. అసలు ఎస్ఐగా ఉన్నప్పుడు అతను డిపార్ట్మెంట్లో ఎలాంటి క్రైమ్ ఉండేది, ఇప్పుడు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఎలాంటి చేంజెస్ వచ్చాయి, అప్పట్లో ఉన్న క్రైమ్కి ఇప్పుడు ఉన్న క్రైమ్కి ఏం డిఫరెన్స్, ఇప్పుడు ఎలాగ వర్క్ స్టైల్ మారుతుంది అనే విషయాన్ని నారాయణ గారిని తెలుసుకున్నాను. నారాయణ గారు నమస్తే. నమస్తే. నారాయణ గారు, సుల్తాన్ బజార్ దగ్గర నుండి అంతకుముందు కూడా మిమ్మల్ని బాగా క్లోజ్గా చూసేవాడిని. తర్వాత మీరు కొంతకాలం ఆంధ్రాకి వెళ్ళడం, కొంత గ్యాప్ రావడం జరిగింది. దానికన్నా ముందు తీసుకుంటే మీరు డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐగా వచ్చి ఈ స్థాయికి వచ్చారు. అది చాలా అరుదైన విషయం. అది చాలామందికి అది రాదు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ వర్క్ స్టైల్ మీద ఉండేది, ఆ హార్డ్నెస్ట్ మీకు ఈ స్థాయికి తీసుకొచ్చిందని మనం భావించుకోవచ్చు. ఎందుకంటే క్లీన్ చీట్గా రావడం, ప్రొఫెషనల్గా మీరు వెళ్ళడం, మీకు ఆ మెయింటెనెన్స్ చేసుకుని వచ్చారు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు క్రైమ్ డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. అప్పుడు సొసైటీలో క్రైమ్ వేరేగా ఉండేది. అంటే దొంగ అనగానే గుర్తుపట్టచ్చు, అప్పుడు క్రిమినల్ అనగానే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాడు ఎంఓ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎంఓ డిఫరెంట్ అయిపోతున్నాయి. అప్పుడు క్రిమినల్ ఒక ఇష్యూ జరగగానే ఆ మోడ్ ఆఫ్ ఆపరెంట్ బట్టి ఇది ఎవరు చేసి ఉండొచ్చు అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు దొంగలు కూడా దొరల్లా తయారవుతుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్లస్ ఇప్పుడు క్రైమ్ కూడా సైబర్ క్రైమ్ లాంటిది ఎక్కువగా రావడం. ఇవన్నీ విషయాలతో మనం మాట్లాడే ముందు, అంటే అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చేసుకుంటూ వచ్చే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎందుకు కాకి యూనిఫామ్ వేసుకోవాల్సి వచ్చింది విషయం చెప్పండి. నేను రిమోట్ విలేజ్ నుంచి వచ్చానండి. మాది కర్నూలు జిల్లాలో తెర్నెక్కల్ అనే ఒక విలేజ్. అందులో నేను మా విలేజ్లోనే 10th వరకు చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ మంత్రాలయం దగ్గర ఎమ్మిగనూరు అని ఉంటుంది, అక్కడ చదివాను. తర్వాత తిరుపతిలో ఎంకామ్ చదివాను. ఎంకామ్ చదువుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉద్యోగానికి అప్లై చేయమని చెప్తే, ఎస్ఐ కదా బాగుంటుంది, అట్లీస్ట్ ఏదో కొంత సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు అప్లై చేయడం జరిగింది. గ్రూప్ 2A ద్వారా మేము సెలెక్ట్ అయినాము. అప్పుడు మా ఒక్కరిది 85 బ్యాచ్ మాత్రమే గ్రూప్ 2A ద్వారా మేము సెలెక్ట్ చేయడం. ఉద్దేశం ఏంటంటే కొంత పేదవాళ్ళకు లేకపోతే నీడీ పర్సన్స్కి ఏదో సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము. ట్రైనింగ్ అనంతపూర్లో జరిగింది. ట్రైనింగ్ తర్వాత వరంగల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ 86లో వరంగల్ వెళ్ళాము. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అక్కడే జరిగింది. తర్వాత అక్కడ ఆ టైంలోన వరంగల్ జిల్లాలో నక్సలైట్ మూవ్మెంట్ చాలా విపరీతంగా ఉండింది. ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత నాకు ములుగన్పూర్ అని ఒక పోలీస్ స్టేషన్ ఇచ్చారు అక్కడ. ఇప్పుడు భూపాలపల్లి అనేది జిల్లా ఏదైతుందో ఆ రోజుల్లోన ఆ భూపాలపల్లి అనేది ఒక విలేజ్, ఆ పోలీస్ ఏరియాలో చాలా పెద్ద విలేజ్. పీడబ్ల్యూజీ అనే నక్సలైట్స్ ఉండేవాళ్ళు. ఆ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అలా వరంగల్లో నేను 4.5 years దగ్గర చేయడం జరిగింది. దాని తర్వాత సిటీకి వచ్చాను. అంటే వరంగల్లో 4.5 yearsలో ఆ మూమెంట్ మీరు చెప్తున్నట్లుగా బాగా పీక్ స్టేజ్కి ఉంటుంది. పీక్ స్టేజ్, చాలా పీక్ స్టేజ్. అప్పుడు వాళ్ళ యాక్షన్ ఏ విధంగా ఉండేది, మీ రియాక్షన్ ఏ విధంగా ఉండేది? అప్పుడు పోలీస్ వాళ్ళు ఎక్కడ కనపడినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఫేస్ టు ఫేస్ వార్లాగే ఉండేది. ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో ఏరియాకి పోవాలంటే కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. విడిగా పోవడానికి అవకాశం ఉండేది కాదు. ఒక గ్రూప్ లాగా వెళ్ళాలి, లేకుంటే మూమెంట్స్ ఒక దారిలో మేము వెళ్తే ఇంకో దారిలో రాకూడదు. అటువంటి చాలా ప్రికాషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలనుకుంటే వాళ్ళు కనపడినా వాళ్ళ మీద దాడి చేయడమో, లేకుంటే మేము కనపడినా మా మీద దాడి చేయడం అటువంటివి జరిగేది. అదే టైంలోనే నేను వెళ్ళిన కొత్తలోన నర్సంపేటలోన అశోక్ కుమార్ అని ఒక సిఐ గారు ఉండేవారు. 86 నవంబర్ 5వ తారీఖు అనుకుంటా నర్సంపేట జ్యూరిడిక్షన్లోనే ఒక ఇంట్లోనే నక్సలైట్స్ అని చెప్తే అక్కడ ఆయన మీద నక్సలైట్ ఫైర్ చేయడం, ఆయన చనిపోవడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లోనే మేము అక్కడ జాబ్ చేయాల్సి వచ్చింది. అందులో నేను పనిచేసినటువంటి ఫస్ట్ పొజిషన్ ములుగన్పూర్ కానీ, తర్వాత నర్సంపేట అని ఒక చాలా ప్రాబ్లమాటిక్ అటువంటి ఏరియాలో కూడా పనిచేయడం చాలా ఒక రకంగా థ్రిల్గా కావచ్చు, లేకపోతే కష్టంగా కూడా అనిపించేది. అది అటువంటి టైంలో పనిచేసాం. అప్పటికి ఇంకా బ్యాచిలర్ ఉన్నాం కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేసాం. అంటే మీరున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగాయి? నేను డైరెక్ట్గా పార్టిసిపేట్ కాలేదు. కాకపోతే చాలా వాటిలోనే మేము గ్రౌండ్ లెవెల్లోనే కట్ చేయడం జరిగింది. అంటే రిక్రూట్మెంట్ కానీ, సింపథైజర్స్ కానీ, లేకుంటే ఆ ఊర్లోనే ఎటువంటి ఇంపాక్ట్ కానీ లేకుండా చాలా చేసాం మేము. అది
అప్పుడు నాకు మాలకొండయ్య గారు ఏఎస్పీగా ఉండేవారు, తర్వాత జేమి రాముడు గారు ఎస్పీగా ఉండేవారు. ఆ సార్లు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు, చాలా బాగుండేది. అప్పుడు అనుకున్నది అంటే డైరెక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇన్వాల్వ్ కాలేదు, కానీ చాలా కంప్లీట్గా వర్క్ని అయితే వాళ్ళ యొక్క మూమెంట్స్ని ఆపగలిగాము అక్కడ. అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో మీరు ఊర్లలో ఉన్నాం కానీ కంప్లీట్గా ఆపగలిగాము, ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా. అలాగే విలేజర్స్ కూడా దాని వైపు వెళ్ళకుండా మేము చూడగలిగాము. ఓకే సార్. తర్వాత సిటీకి వచ్చారు? 91 జనవరిలో నేను సిటీకి వచ్చాను. సిటీకి వచ్చిన తర్వాత చిత్రనాక పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు, ఫస్ట్ పోస్టింగ్. అప్పటికే ఓల్డ్ సిటీలో నాకు చాలా కర్ఫ్యూ ఉంది పెద్దగా. 90లోనే జరిగినటువంటి పెద్ద ఇన్సిడెంట్ వల్ల కర్ఫ్యూ ఉంది, దాదాపు 45 days కర్ఫ్యూ ఉంది. అంటే ఒకే రోజు 24 గంటలు కూడా జరిగిన రోజులు ఉన్నాయండి? మేము రాకముందు అక్కడ జరిగినాయి, అంటే 90 డిసెంబర్లోన ఒకే రోజు జరిగిందనేది అప్పుడు చెప్పేవాళ్ళు. దాని ఎఫెక్ట్తోనే 45 రోజులు అప్పుడు ఓల్డ్ సిటీ అంతా కర్ఫ్యూ ఉంది. అందులో చిత్రనాక అనేది మిక్స్డ్ పాపులేషన్, ఇండ్లు ఖాళీ చేసిపోయిన వాళ్ళు, ఇండ్ల మీద అటాక్ చేసిన కమ్యూనిటీ అలా మిక్స్డ్ పాపులేషన్ సపరేట్ ఉన్న కూడా బాగా ఇన్సిడెంట్స్ అయినది. అప్పుడు కూడా అది కూడా ఒక రకమైన చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్కడ. రాత్రి లేదు పగలు లేదు కూడా మూమెంట్ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది అక్కడ చిత్రనాకలో. దాని తర్వాత సీసీఎస్ 1 year చేసాం. తర్వాత అఫ్జల్గంజ్లో ఒక 3.5 years పని చేశాను. అఫ్జల్గంజ్లో పనిచేసేటప్పుడు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అప్పటికి జేవి రాముడు గారు మళ్ళీ డీసీపీగా ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ డీజీ గారు డీసీపీగా వచ్చారు, ఈ జోన్ డీసీపీగా వచ్చారు. అంటే అఫ్జల్గంజ్లో ఎక్కువ ఉస్మానియా యూనివర్సిటీ మీకు కనిపిస్తుంటుంది, అక్కడ డెడ్ బాడీస్. ఇక అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఉస్మానియా హాస్పిటల్కు బ్యాక్ సైడ్ మనకు మంగళాట ఏరియా ఉంటుంది. అప్పటికి గుడుంబ అనేది చాలా విపరీతంగా ఉండేది. చాలామంది పేదవాళ్ళు, రిక్షా దొక్కే వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కానీ అక్కడ వెళ్ళి గుడుంబ తాగడం, వస్తాడు పడి చనిపోవడం కానీ అవి ఉండేది. తర్వాత అప్పటికి అఫ్జల్గంజ్ కూడా సెన్సిటివ్గానే ఉండేది, ఎందుకంటే ఓల్డ్ సిటీలో జరిగేటటువంటి ఇంపాక్ట్ అంతా కూడా ఇమ్మీడియట్గా అఫ్జల్గంజ్ మీద ఉంటుంది. నయాపూల్ బ్రిడ్జ్ దాటితే ఓల్డ్ సిటీ, నయాపూల్ బ్రిడ్జ్ దాటితే ఇక్కడది. అక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ఈ అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఉన్నటువంటి షాపుల మీద తగలబెట్టడం కానీ, వాటి మీద అటాక్ చేయడం కానీ జరిగేది. అలాగే 93లో కూడా కమ్యూనల్ కావడం జరిగింది. ఆ గణేష్ ప్రొసెషన్ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ కావడం, ఒక గణేష్కు తిరిగిపోతే అప్పుడు అందరూ వరుసగా ఆ ముస్లిమ్స్ దుకాణాన్ని కాలబెట్టాం. ఆ టైంలో మేము అక్కడ ఉండి దాన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేసి సప్రెస్ చేయడం జరిగింది. ఓకే. అదే మీరు పనిచేస్తున్న అఫ్జల్గంజ్ లిమిట్స్లోనే ఎంజీ బస్ స్టేషన్ కూడా ఉంది, మహాత్మా గాంధీ ముందు. ఇప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ ఉండేది, 94లోనే దాన్ని కొత్త బస్ స్టాండ్ కట్టి తర్వాత షిఫ్ట్ చేశారు, ఎంజీ బస్ అని దానికి షిఫ్ట్ చేశారు. దానికంటే ముందు ఇక్కడ పాతది డోమ్ లాగా ఉండేది, అందులో ఉండేదండి అది. అప్పుడు ఆ కంజెషన్ చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు బ్యాగ్ లిఫ్టింగ్ అనేది చాలా విపరీతంగా జరిగేది. ఎవరైనా ప్యాసింజర్స్లు బస్సులో బ్యాగ్ పెట్టి కిందికి టిఫిన్ కో టీ కని వస్తే ఆయన వచ్చే వరకు బ్యాగ్ లేకపోవడము, లేకుంటే వెళ్ళిపోవడం, తీసుకోవడం జరిగేది. అటువంటి కేసులు కూడా చాలా మనం చేసాం. పబ్లిక్లో ఒక రకమైన కాన్ఫిడెంట్ క్రియేట్ చేయగలిగాం దాంట్లో. తర్వాత అప్పటికి అఫ్జల్గంజ్లో కూడా కొంత రౌడీజం కూడా బాగానే ఉండేది. అంటే రౌడీజం అంటే బయట నుండి వచ్చే వాళ్ళను ఏదో రకం మాయ చేయడం, వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అటువంటివి కూడా ఉండేది. చాలా వాటిని కూడా చాలా కంట్రోల్ చేయగలిగాను అప్పుడు. ఓకే. అఫ్జల్గంజ్ తర్వాత అండి? దాని తర్వాత నేను టాస్క్ ఫోర్స్ వెళ్ళాను 96లోను. టాస్క్ ఫోర్స్ వెళ్ళిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు పనిచేశాను. అక్కడే 3 సంవత్సరాలు ఎస్ఐగా పనిచేశాను. తర్వాత అక్కడే ఇన్స్పెక్టర్ కూడా ప్రమోషన్ చేశాను. ఎస్ఐగా పనిచేసేటప్పుడు నేను నార్త్ జోన్లో ఆ జోన్ ఇచ్చారు. అప్పుడు ఆ నార్త్ జోన్లో అంటే పేరుకు జోన్లే కానీ సిటీ మొత్తం కూడా మేము ఆపరేట్ చేసేవాళ్ళము. రకరకాలైనటువంటి చేసాము అప్పట్లోనే. బాగా గుర్తుండిపోయే కేసు చెప్పండి టాస్క్ ఫోర్స్లో. గుర్తుండే కేసులు అంటే చాలా ఉన్నాయి, ఒకటని కాదు. మీకు బాగా నచ్చిన కేసు నచ్చిన కేసు అంటే బీహార్ నుంచి ఒక పర్సన్, అక్కడ వాంటెడ్ పర్సన్, 50,000 రివార్డు ఉంది అతని మీద. అతన్ని పట్టుకోవాలనుకున్నాను. అప్పుడు ట్రాప్ చేసి బాలానగర్ దగ్గర అతన్ని చేసి పట్టుకున్నాం. అతన్ని ఈ వాజ్ వాంటెడ్ టు బీహార్ పోలీస్. ఇక్కడ అరెస్ట్ చేసి బీహార్ వాళ్ళకి వచ్చాము. అక్కడ 50,000 రివార్డు ఉన్నాయి. అలాగే అప్పుడు ఐబీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదే టైంలోనే. దాదాపు జునైద్ అని ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు 3 వ్యక్తులు చంద్రాయణగుట్ట అవతలను వాళ్ళు షెల్టర్ తీసుకొని గణేష్ టైంలోన బ్లాస్ట్ చేయాలని ఒక ప్లేన్, 20 kg ఆర్డిఎక్స్, దాదాపు 12 mm పిస్టల్, 12-16 వెపన్ తీసుకొచ్చాం. దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్. ఇన్ఫర్మేషన్ ఐబీ వాళ్ళది. కానీ అప్పుడు మేము టాస్క్ ఫోర్స్ చేయడం వల్ల చాలా ఆపగలిగాం. లేకపోతే మాత్రం ఆ సంవత్సరం చాలా పెద్దగా ఇన్సిడెంట్ జరిగేది. 97 అనుకుంటుంది. చాలా పెద్ద డ్యామేజ్ జరిగేది హైదరాబాద్ సిటీకి.
అప్పుడు మీకు ఎవరు డీసీపీ ఎవరంటే టాస్క్ ఫోర్స్? బి శ్రీనివాసులు గారని అడిషనల్ డీసీపీ గారు ఉండేవాళ్ళు అప్పుడు. బత్తిన శ్రీనివాసులు. బత్తిన శ్రీనివాస్ గారు ఉండేవారు. ఆ టైంలో జరిగాం. అంటే అందరూ ఇన్వాల్వ్ అయినాం అందులోనూ. అది చాలా మంచి కేసు అండి. దాదాపు 20 గోల్కొండలోన 20 కిలోల ఆర్డిఎక్స్ సీజన్. ఆర్డేస్ బ్లాస్ట్ ఏంటంటే ఇంకా 20 కిలోలు, అది కూడా చిన్న అమౌంట్ కాదు. అది కూడా కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు వాళ్ళు. లారీ డీజిల్ ట్యాంక్, దానికి ఇంకో ట్యాంక్ను సపరేట్ యాడ్ చేసి ఆ ట్యాంక్లోని వెపన్స్ ఆర్డిఎక్స్ పెట్టుకొని తీసుకొచ్చారు వాళ్ళు. చాలా ఎక్స్ట్రా కేసు అది. దేనికోసం అండి ఇక్కడ హైదరాబాద్ బ్లాస్ట్ చేయడానికి, గణేష్లోనూ ప్రొఫెషన్లోనూ బ్లాస్ట్ చేయడం కోసం. అది ఆగస్టులో ఎప్పుడు మేము అనుకున్నాము, మేము పట్టుకున్నది ఆగస్టులో సెప్టెంబర్ గుర్తున్నాం. దాంతో నెక్స్ట్గా 1-2 మంత్స్లోనే గణేష్ ప్రొఫెషన్ ఉంటుంది. ఆ ప్రొఫెషన్లోనే చేయాలని పట్టుకోపోయామంటే మాత్రం 100% అయ్యేదానికి అవకాశం ఉండిందండి. అది టాస్క్ ఫోర్స్ తర్వాత మీ ఇన్స్పెక్టర్ అక్కడే అంటున్నారు. అక్కడే 1 year చేశాను, టాస్క్ ఫోర్స్లో ఇన్స్పెక్టర్ చేశాను. అప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ కేసులు డీల్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఏది చెప్పినా, లేకుంటే మా ఓన్ ఇన్ఫర్మేషన్ కూడా. అప్పట్లోన ఈ లిక్కర్ బ్యాన్ ఉంది కంప్లీట్. ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత 94లోన కంప్లీట్ లిక్కర్ బ్యాన్. ఆ టైంలో కూడా లిక్కర్ చాలా చోట కంట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా రౌడీస్ను చాలా బాగా అప్పుడు కంట్రోల్ చేయగలిగాం. మీరు ఇందాక అన్నట్లు అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది. అంటే ఒక మనిషి ఎదురుగా నిలబడినా కూడా, లేకపోతే ఓపెన్గా వచ్చి రౌడీజం చేయడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ, అటువంటి ఒక రకమైనటువంటి క్రైమ్స్ బాగా జరిగేది. ఇప్పుడు ప్యాటర్న్ మీరు అన్నట్లు కంప్లీట్గా డిఫరెంట్. ఇన్విజిబుల్ క్రైమ్ జరుగుతుంది. అంటే ఏదో ఫోన్లో మాట్లాడము, లేకపోతే నెట్లో చేయడము, లేకపోతే ఇంకోటి రకరకాలుగా జరుగుతుంది. అది ఐడెంటిఫై చేయడం కూడా, దీన్ని కూడా అప్డేట్ కావాల్సి ఉంటుంది. మేము అప్డేట్ అవుతూ ఉండను. సార్, టాస్క్ ఫోర్స్లో మీరు చాలా 4 సంవత్సరాలు చేశానని చెప్తున్నారు. జనరల్గా టాస్క్ ఫోర్స్ అనగానే కొంతమంది కానిస్టేబుల్ మామూలుగా అలవాటు పడతారనేది ఒక ముద్ర ఉంది. అది వాస్తవం అంటారా? ఇప్పుడు సిస్టంలోనే ఎక్కడైనా కానీ కొన్ని ఉంటాయండి. అది కంప్లీట్గా లేవని చెప్పలేము, ఉండదు, కొంత ఉండొచ్చు, అది చెప్పలేము. కానీ అటువంటివి అయితే మేము ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ దృష్టికి రాకపోయేది. మేము ఎంతసేపు ఉన్నా కానీ టాస్క్ ఫోర్స్కు ఒక ప్రిస్టేజ్గా వెళ్ళాం. మేము ఇక్కడ పని చేయాలా, మేము ఏందో ప్రూవ్ చేసుకోవాలని ఉద్దేశంతో. అప్పటికి మేము ఇంకా ఎస్ఐలే కాబట్టి మేము ఏదో ప్రూవ్ చేసుకోవాలి. మా కాన్సన్ట్రేషన్ అంత ఉండేది దానికి. అందులో సూపర్విజన్ డీసీపీ గారు ఉండేవాళ్ళు, తర్వాత ఇన్స్పెక్టర్స్ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుని మేము వర్క్ను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు వర్క్లో. ఓకే. సో టాస్క్ ఫోర్స్ తర్వాత నేను అక్కడ నుంచి ఇన్స్పెక్టర్ అయిన తర్వాత షానాజీగంజ్ వెళ్ళాను. షానాజీగంజ్లో 1 year చేశాను. తర్వాత సంతోష్ నగర్ వెళ్ళాం. సంతోష్ నగర్లోనూ 2004 ఎలక్షన్స్ ఆ టైంలోనూ. సంతోష్ నగర్లోనూ చాలా ప్రెస్టేజియస్ ఎలక్షన్. అప్పటికి అక్బరుద్దీన్ గారు ఫస్ట్ టైం అక్కడ ఎలక్షన్ నిలబడడం. తర్వాత అమరుల్లా ఖాన్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు కయ్యూం ఎంబీటీ నుంచి నిలబడడం. అప్పుడు ఎంబీటీ వాళ్ళకి అదొక్కటే అవకాశం, తప్పకుండా అక్కడ గెలుస్తాము. ఎందుకంటే వాళ్ళ నాన్నగా అమరుల్లా ఖాన్ గారు చంద్రగుట్ట ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది. దాన్ని గెయిన్ చేసుకోవాలని వాళ్ళు, అలాగే వీళ్ళు కూడా ఎంఎం వాళ్ళు దాన్ని తీసుకోవాలని ఉద్దేశం. మోర్ ఓవర్ అక్కడ మిక్స్డ్ పాపులేషన్ ఉండడం వల్ల చాలా సెన్సిటివ్ ఉండింది, చాలా కష్టంగా ఉండింది. అందుకని ఆ టైంలో ఏం చేశామంటే ప్రికాషనరీగా రౌడీస్ అనే వాళ్ళు, కమ్యూనల్ యాంగిల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, ట్రబుల్సమ్ మంగర్స్ అని ఎవరెవరు ఉంటారో ముందు ఎలక్షన్ కంటే ముందు మ్యాక్సిమం వాళ్ళను మేము కేసులు పెట్టాల్సిన వాళ్ళని కేసులు పెట్టడము, తర్వాత బైండ్ ఓవర్ చేయడం, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం. ఇలా చేయడం వల్ల ఎలక్షన్ వరకు సంతోష్ నగర్ చాలా పీస్ఫుల్గా అయింది. అప్పుడు ఉన్నటువంటి డీసీపీ గారు చెప్పేవాడు నాకు, నారాయణ మీదొక్కటే నాకు డౌట్ఫుల్ కేసు, మీదే చాలా ఇబ్బందికరం. ఎందుకంటే అది నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉన్నది, మిగతా చోట్ల అంత లేదు, 1 side లాగా ఉంటుంది. ఒక సంతోష్ నగర్ పోలీస్ జ్యూరిడిక్షన్ కొంచెం పెద్దగా ఉంటుంది, మీదే నెక్ టు నెక్ ఉంటుంది, నువ్వే కేర్ఫుల్. దాంతో నాకు ఇంకా ఒక రకమైన టెన్షన్ కావచ్చు, లేకపోతే బాధ్యత కావచ్చు. దాంతో నాకు చాలా ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. బ్యాడ్ క్యారెక్టర్స్, రౌడీస్, సీటర్స్, ముఖ్యంగా కమ్యూనల్లో సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, క్రియేట్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ ఎలక్షన్ కంటే ముందు బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు బైండ్ ఓవర్, అరెస్ట్ చేసిన వాళ్ళు అరెస్ట్ను అవి చేయడము. తర్వాత అక్కడ సిమ్మి క్యాండిడేట్ అక్కడ సంతోష్ నగర్ నుంచి ఒకటి ఉండేవాడు. అప్పుడు అతను కూడా ఆ టైంలో కొంచెం మనం సర్ప్రైజ్ చేయడం అదంతా జరగడం వల్ల ఎలక్షన్ చాలా ప్రశాంతంగా అయింది. ఎటువంటి ఇన్సిడెంట్ కూడా కాలేదు. ఎవరండి అప్పుడు డీసీపీ? హరీష్ కుమార్ సార్ ఉండేవాడు డీసీపీ. ఓకే సార్, ఆ టైంలోనే అనుకుంటా మీ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు అనుకుంటా సంతోష్ నగర్లోనూ. లేదు, పేపర్లో వచ్చింది ఇన్స్పెక్టర్ ఇంట్లో దొంగలు అని ఎప్పుడు వచ్చింది? ఐడియా లేదండి అది మాకేం. సార్ సంతోష్ నగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? సంతోష్ తర్వాత మహంకాళి పోలీస్ స్టేషన్కి వచ్చాం. మహంకాళి రాగానే మీరు నాకు మళ్ళీ 3 సంవత్సరాలు చేసాం అక్కడ. మహంకాళి పోలీస్ స్టేషన్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ పోలీస్ స్టేషన్. ఎందుకంటే అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటుంది, మీకు రెసిడెన్షియల్ లొకాలిటీ చాలా తక్కువ ఉంటుంది. కంప్లీట్గా కమర్షియల్ యాక్టివిటీస్ మనకు మీరు
పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ చాలా చిన్నది. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ ఉన్న దాంట్లోనూ వన్ ఆఫ్ ది ఏరియాల వైజ్గా చూసుకుంటే చిన్న పోలీస్ స్టేషన్ కావచ్చు. కానీ అక్కడ జరిగినటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ ఇంకా వేరే ప్రాంతాలు జరగకపోవచ్చు. స్టార్టింగ్ ఐరన్ బిజినెస్, హార్డ్వేర్ బిజినెస్, దాని తర్వాత అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, మోటార్ పంప్స్ లేకుంటే అటువంటి ఎలక్ట్రికల్ గూడ్స్, దాని తర్వాత క్లాత్ అండ్ గోల్డ్ బిజినెస్, దాని తర్వాత మీకు హెచ్డి రోడ్ సైడ్ పోయే వరకు కంప్లీట్ కంప్యూటర్ బిజినెస్, ఇవే ఉంటుంది. చాలా హైలీ కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి ఏరియా. అక్కడ ఉన్నప్పుడు మెయిన్గా డైవర్టింగ్ అటెన్షన్ చాలా ఎక్కువవుతాడు. ఒక వ్యక్తిని ఏదో అక్కడ దాదాపు ఆ చిన్న పోలీస్ స్టేషన్ ఏరియాని కూడా 52-55 బ్యాంకులు ఉన్నాయి చిన్న ఏరియాలో. నాకు తెలిసి ఒక పోలీస్ స్టేషన్లో అన్ని బ్యాంకులు ఉండకపోవచ్చు, అదొక్కటే ఆయన ఉండొచ్చు అనుకుంటున్నా. అప్పుడు రామచంద్రరాజు గారు డీసీపీ నేను పోయిన కొత్తలోన మన ఇప్పుడు కుమార్ విజిత్ సార్ ఉన్నారు. ఆ సారు వెళ్ళిన తర్వాత శ్రీకాకు వెళ్ళి మేడం గారు వచ్చారు డీసీపీగా వాళ్ళు. కానీ అట్రాక్షన్ డైవర్షన్ గ్యాంగ్స్ ఎక్కువగా ఉండేది, చాలా షట్టర్ లిఫ్టింగ్ కూడా అదే అవుతుంది. తర్వాత ఒక వ్యక్తి బ్యాంకులోకి వచ్చిన వెంటనే క్యాష్ తీసుకొని బయట రాగానే ఒక 10 రూపాయల నోట్లు అక్కడ కింద పారేయడం, సార్ మీ డబ్బులు పారేయడం చేయడం. ఆయన అది తీసుకున్న లోపల కార్లు కానీ లేకుంటే ఆయన బ్యాగులు కానీ తీసుకొని వెళ్ళడం. తర్వాత కమర్షియల్ యాక్టివిటీ అని ఎక్కువ చెప్పాను కదా, షట్టర్ లిఫ్టింగ్స్ బాగా అవుతాయండి. అది కూడా టిపికల్ అఫెన్సెస్ దాదాపుగా 3 గంటల తర్వాత అయితే జనరల్గా నైట్ టైంలో అఫెన్సెస్ ఇన్ బిట్వీన్ 12 to 3 అవుతుంది. కానీ షట్టర్ లిఫ్టింగ్ మాత్రం అక్కడ 3 తర్వాత అయ్యేది. అంటే అక్కడ ఉన్నటువంటి అఫెండర్స్ కొంతమందిని మేము పట్టుకున్న గ్యాంగ్ పట్టుకున్నప్పుడు హ్యూమన్ సైకాలజీ సార్ 3 తర్వాత పోలీసులు కూడా కొంచెం డీలా పడిపోతారు. తర్వాత పబ్లిక్ కూడా ఆ టైంలో చాలా మూవ్మెంట్ తగ్గుతుంది. చాలామందికి 12 వరకు తిరుగుతారు, కానీ 1, 2, 3 వరకు చాలా స్లో అయిపోతుంది. 3 తర్వాత అయితే ఎవరు కనపడరు సార్. ఈవెన్ మీ పోలీసు వాళ్ళు కూడా చాలా డీలా పడిపోతారు. అది చాలా ఐడియల్ ప్లేస్. అందులో ఎక్కువ మనుషులు కూడా ఇన్వాల్వ్ కావడం లేదు, చాలా తక్కువ మంది ఇన్వాల్వ్, ముగ్గురు ఇన్వాల్వ్ అవుతారు. అవతల ఇతరులు షట్టర్ని ఇట్లా లేపేస్తారు, 3వ వాడు లోపలికి వెళ్తాడు. వెళ్ళినటువంటి మళ్ళీ అలాగే ఉంటాడు, షట్టర్ దగ్గర పండుకుంటాడు. బయట వాడు లోపల ఆపరేషన్ అంతా అయ్యేంత వరకు కూడా బయట వ్యక్తి ఆ షట్టర్ దగ్గర పడుకుంటాడు. ఎవరైనా చూసినా కూడా బేకారుగాళ్ళు లేకుంటే ఆవారగాళ్ళు అని పడుకుంటారు అనుకుంటారు. లోపల వాడు పైన అంతా మూచుకుంటారు, లోపల నుంచి సౌండ్ చేస్తే వాడు షట్టర్ బయట తీస్తాడు, వచ్చేస్తారు. అది 5 గంటల లోపల కంప్లీట్ చేసుకునేవాళ్ళు. పోలీసు వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా 3 గంటల వరకు 4 గంటల వరకు బాగా విపరీతంగా తిరిగేది, కానీ ఇంకేం కావాలనుకున్న టైంలో అఫెన్స్ అయింది. అలా చాలా ఒక్క గ్యాంగ్ని పట్టుకోవడం వల్ల మనకు మేజర్ కేసులు దాదాపు 45 కేసులు ఆ టైంలో. అంటే లీడ్ ఎలా దొరికిందంటే మీకు? ఎర్లీ మార్నింగ్ ఇట్లనే వస్తుంటే ఒకడు అనుమానాస్పదంగా వెళ్తున్నాడు. వెళ్తుంటే వాడిని పట్టుకోవడం వల్ల క్వశ్చన్ చేస్తే చెప్పే ఆన్సర్స్కి ఒకదానికి టాలీ కాలేదు. టాలీ కాకపోవడం వల్ల బాగా ఇది అయిపోయింది. తెలిసింది మొత్తం ఒకదానికి వదలేదు. ఎందుకంటే అతను ఆ టైంలో ప్రజెన్స్ ఒకటి అబ్నార్మల్, దాని తర్వాత అతను చెప్పిన సమాధానాలు ఒకదానికి పొంతం లేదు ఒకటి. దాని తర్వాత అతని దగ్గర కొంత ప్రాపర్టీ దొరికింది ఆ టైంలో. దానికోసం డౌట్ వచ్చి పెట్టుకున్నాం. తర్వాత కొంచెం బాగా కంటిన్యూస్గా అడగడం వల్ల ఒకటి చాలా కేసులు చెప్పాడు అప్పుడు. అంటే ఇంట్రాగేషన్లో నారాయణ గారు కూర్చుంటే మాటలతో ఎక్కువ ఉంటాయి అనేది అప్పట్లో మీ వాళ్ళందరూ చెప్పేవారు. అంటే ఎదుటోని కొట్టకుండా ఎక్కువ కంటిన్యూగా మాట్లాడుతుంటారు ఆయన అన్నది. అది మాకు అడ్వాంటేజ్. నేను అది ఒక హెడ్ కానిస్టేబుల్ దగ్గర నేర్చుకున్నాను అండి. మీకు ఇప్పుడు చెప్తున్నది నిజంగా ఎందుకనేది. నేను టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ కేసు ఒకటి దొరికిందండి. అంటే ట్రాప్ చేసి పట్టుకున్నాము, ఫేక్ సర్టిఫికేట్ మాకు కావాలని. పట్టుకున్న తర్వాత మాకు ఫస్ట్ కనీసం ఒక 30 సర్టిఫికేట్స్ దొరికినాయి. లీడ్లోన చార్మినార్ దగ్గరికి వెళ్తే దాదాపు అక్కడ 3000 సర్టిఫికేట్ దొరికినాయి. 3000 సర్టిఫికేట్స్ అంటే మేము చాలా హ్యాపీ ఖుషి అయిపోయినాము. దాని తర్వాత రెయిన్ బజార్లో వెళ్ళాం. రెయిన్ బజార్లో కూడా ఒక ఇంట్లో చేస్తే అప్పుడు ఒక 2000 దొరికినాయి. టోటల్గా 5000 6000 మధ్యలో ఫేక్ సర్టిఫికేట్ దొరికినాయి మాకు. సరే మేము వచ్చి ఇంకా పంచనామా అన్ని రాస్తున్న టైంలోన భోజనానికి పోతున్నాము. భోజనానికి పోతే ఎవరెవరు అప్పుడు పట్టుకున్న వాళ్ళ దగ్గర ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి ఒక జెడ్ కానిస్టేబుల్ మీరు ఉండరా, మేము భోజనం చేసుకొస్తాము అంటే ఆయన దగ్గర ఉన్నాడు. మేము వచ్చిన వెంటనే ఇంకా స్టార్ట్ చేయాలి, మన కేసు రాయడం స్టార్ట్ చేయాలి. వచ్చిన వెంటనే మా హెడ్ కానిస్టేబుల్ సరే స్టార్ట్ చేద్దాం, పెన్నులు పేపర్లు పెట్టుకున్నామంటే హెడ్ కానిస్టేబుల్ వద్దు సార్ ఇప్పుడు ఉండండి, మీరు ఒక దగ్గర పోదామన్నాడు. ఏమైందంటే లేదు సార్ ఒక దగ్గర పోదామని మమ్మల్ని ఓల్డ్ సిటీ భవానీ నగర్ తీసుకెళ్ళెడుతుంది. అప్పుడు భవానీ నగర్కి పోలీసులు వెళ్ళాలంటే చాలా టఫ్గా ఉండేది. అందుకని వెహికల్ చాలా దూరం ఉండి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ ఒక ఇంట్లో ఉంటే ఆల్మోస్ట్ ఈ రూమ్కు 1/4 ఉంటుంది. ఈ రూమ్లో 1/4 ఉంటుంది. ఆ రూమ్ చిన్న ఇల్లు. రూమ్ నిండా ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి.
రూమ్ నుండి ఫేక్ సర్టిఫికేట్, దాని ప్రింటింగ్ మెటీరియల్, స్టాంప్స్, ఇది అది లేదండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్స్, దేశంలో ఉన్న యూనివర్సిటీ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి అందులో. అన్నీ ఉన్నాయి అందులో. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అది తయారు చేసేవాడు జస్ట్ థర్డ్ క్లాస్ వాడు అండి, 3వ తరగతి చదువుకునేవాడు అది తయారు చేసేవాడు. అప్పుడు అంతగా అనిపించి అవన్నీ రికవర్ చేసి తీసుకొచ్చాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే మేమందరం భోజనం పోయిన తర్వాత ఆ హెడ్ కానిస్టేబుల్ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ అన్ని బాగా కన్విన్స్ చేశాడు. ఇంకేమున్నది, ఇంకెలా ఉన్నది, నీకు సార్కి చెప్పి నీకు ఏదో చేపిస్తాను, అది చేపిస్తాను, ఇది చేపిస్తాను అని చెప్పి అవన్నీ బాగా మాటలు తీసుకొచ్చి వాడిని కన్విన్స్ చేసి ఇంకా ఫర్దర్గా కన్ఫ్యూజ్ చేసేలాగా చేశాడండి. అది నాకు ఒక రకంగా ఇప్పటికి కూడా నేను గర్వంగా చెప్తాను, ఆ హెడ్ కానిస్టేబుల్ బాగా చేసిందని చెప్తాను. అందుకని అప్పటి నుంచి కూడా నేను కొట్టడం తర్వాత విషయం, కానీ ఫస్ట్ నేరస్తుని యొక్క బ్యాక్గ్రౌండ్, ఇతను ఎక్కడెక్కడ కేసులు ఇన్వాల్వ్ అయ్యిండు, ఆ కేసులు ఏమి ఉన్నాయి, మనం పూర్తిగా తెలిసినట్లు మనం బిహేవ్ చేయాలి ఆయన దగ్గర. అతని గురించి మేము మొత్తం తెలుసు, నువ్వేం దాచడానికి లేదు అనేలాగా బిహేవ్ చేయాలి. ఆ దాంట్లో చాలా మటుకు మేము కేసులు డేట్ చేసేవాళ్ళం. అంటే మీరు చెప్తున్న యాంగిల్లో సార్ మైండ్ గేమ్ ఆడుతూ ఎగ్జాక్ట్ బ్రేక్ చేయడం అనేది మీరు స్టైల్. కానీ కొంతమంది విపరీతం కొట్టడం వల్ల దానివల్ల ప్రయోజనం ఉంటుంది అంటారా? అంటే ఒకరొకరుగా వే కావచ్చు అది. దాంతో ఏమందంటే మనిషి కొన్నిటికి భయపడతాడండి. అంటే దెబ్బలు దాల్లాక కొన్ని చెప్తాడని కూడా భయపడి చేసుకోవచ్చు. నేను సుల్తాన్ బజార్లో ఏసీపీగా ఉన్నాను. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏసీపీ సుల్తాన్ బజార్ పోయినప్పుడు అప్పుడు ప్రసాదరావు సారు సిపిగా ఉన్నారు. అప్పుడు డివిజన్ లెవెల్లో ఒక టీం ఫామ్ చేసి ప్రాపర్టీ స్నాచింగ్లు విపరీతంగా అయ్యేది హైదరాబాద్లో. విపరీతంగా అయ్యేది కాబట్టి డివిజన్ లెవెల్లోనే ఒక టీం ఫామ్ చేసుకొని మీరు కేసులు డిటెక్ట్ చేయాలంటే అప్పుడు టీం ఫామ్ చేసాం. మా దగ్గర ఒక ఎస్ఐ, ఒక 2 హెడ్ కానిస్టేబుల్, 2 పీసీలు, 4 పీసీలు చేస్తే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళంతా అడిగి సార్ చెప్పింది సార్ 2 కేసులు దొరికినాయి సార్, మిగతా ఏం లేదు సార్ అని. సరే ముందు అక్యూడ్ నా దగ్గర తీసుకురాక ముందు అతన్ని పక్కన పెట్టి ఇతను ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి అవి ఇవన్నీ చూసాను. వాళ్ళకి చెప్పే లోపల ఒక ½ అన్ అవర్ లోపల అతని బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ తెలుసుకున్నాను. మా వాళ్ళకి కూడా అతని గురించి కేసుల గురించి తెలియదు. అందుకని అతను బయటకు వచ్చినాక నేను పేరుతో పిలిచాను అతను. అది హనుమంతు ఏదో పేరు ఉంది, ఏం హనుమంతు ఆ కేసు ఏమైందా, డైరెక్ట్ వెళ్ళానంటే పలానా కేసు ఏమైంది, అది ఇంకా కోర్టు తిరుగుతున్నావా లేదా అని అడిగే వరకు అతనికి సైకలాజికల్గా నా గురించి నాకు A to Z తెలుసు అని అయిపోయాడు. ఆ విషయం మా ఎస్ఎల్కు వీడియోకి కూడా తెలియదు. అందుకోసం అతను కంప్లీట్ బ్రేక్ అయ్యాడు. అప్పుడు దాదాపు ఒక 40-60 తులాలు గోల్డ్ రికవర్ అయింది అతని దగ్గర నుంచి. దాని తర్వాత అదే సుల్తాన్ బజార్లో ఉన్నప్పుడే ఒక ముస్లిం అబ్బాయి ఇళ్లలో ఉన్న దొంగతనం, సింగిల్ అఫెండర్, ఎక్కడ కూడా సపరేట్ పోడు. ఓకే. ఇప్పుడు డోర్ దగ్గర కిటికీలు ఉంటాయి చాలా ఇండ్లకు, డోర్ పక్కనే కిటికీలు ఉంటుంది. డోర్ బంచ్ క్లోజ్ చేసుకుంటారు, బోల్ట్ పెట్టుకుంటారు, కానీ విండో ఓపెన్ పెట్టుకుంటారు గాలి కోసం. ఆయన విండోలో నుంచి ఆ బోల్ట్ ఓపెన్ చేస్తాడు, ఇంట్లోకి వెళ్తాడు. అందరు ఇన్మేట్స్ ఉండగానే పడుకున్నప్పుడే బీరువా ఉంటే బీరువా. జనరల్గా మన చాలామందికి ఒక రకమైనటువంటి అలవాటు ఏంటంటే తాళం పెడతారు బీరువాలకు కానీ, అల్మారాలకు కానీ, కానీ లేక కప్బోర్డ్లు కానీ, ఆ తాళం చేతులు ఆ బీరువా మీద పెట్టడము, లేకుంటే పిల్లో కింద పెట్టుకోవడము. ఇవే 99% ఇళ్ళలో ఇదే జరుగుతుంది. ఎవరి దగ్గరైనా కానీ తాళం వేసినంటే కొంతమంది తాళం వేసి దానికే అలాగే పెట్టేస్తారు, కొంతమంది బీరువా అల్మార మీద పెడతారు, కొంతమంది తలదిండి కింద పెట్టుకుంటారు. ఈ సింపుల్ లాజిక్ చాలా మటు 99%. అది దొంగ లాజిక్ పెట్టుకొని దాదాపుగా ఒక 28 ఇళ్లలో ఎంతో చేశాడు సింగిల్ అఫెండర్. దొంగతనం చేసుకొస్తాడు. వాళ్ళ సిస్టరు, వాళ్ళ వదిన ఉంటుంది ముస్లిం అమ్మాయిలు, వాళ్ళకు ఆ గోల్డ్ మొత్తం ఇస్తారు, వాళ్ళు వెళ్ళి డిస్పోజ్ చేస్తారు. అతను కూడా ఇలాగే పట్టుకున్న తర్వాత రికవర్ చేసాం. దాదాపు 1 కిలో గోల్డ్ రికవర్ అయింది. అది కేవలము అతను ఒక్కరోజు కూడా ఒక దెబ్బ కూడా కొట్టలేదండి. ఒక్కరోజు ఒక దెబ్బ కూడా కొట్టలేము. కంప్లీట్గా మాటలతోనే అతని బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలుసుకొని లాస్ట్కు అందులో రికవరీ కూడా ఒక అతను మొండికేసాడు. అసలు మేము ఇవ్వము అనేలా మొండికేసేస్తే అతను కూడా ఇండైరెక్ట్గా ఎలాగా ఫిక్స్ చేయాలనే దాంట్లోనే చేస్తే ఎవరో చెప్పినట్లుంది అతనికి, లేదు నువ్వు చాలా ఇబ్బంది పడుతావు అట్లా ఫిక్స్ చేస్తే అంటే అతను కూడా మళ్ళీ ప్రాపర్టీని తేవడం. దాదాపు 1 కిలో గోల్డ్ అప్పుడు కూడా రికవర్ చేసాం జరిగింది. తర్వాత మీరు అక్కడి నుంచి ఎట్టుకొచ్చారు సార్? మాంకాల నుంచి నేను నాంపల్లికి వచ్చా కొద్ది రోజులు. నాంపల్లిలోన కూడా అంటే జస్ట్ ప్రమోషన్ ముందు ఒక 6 నెలలే ఉన్నాను. ఆ టైంలోన డాక్టర్స్తో ఒక ఇష్యూ అయింది, జూడోల్ వచ్చింది. అది కూడా చాలా చక్కగా మనం హ్యాండిల్ చేయడం జరిగింది నీలోఫర్ హాస్పిటల్లోనూ. ఒక ఎమ్మెల్యే గారు మ్యాన్ హ్యాండిల్ చేసిందని నేను అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నాను. అక్కడ కూడా
డాక్టర్స్ స్టేట్ వైడ్గా అజిటేట్ చేసినా కూడా పోలీసులు తప్పు లేదు అనేలాగా మేమైతే చేసుకొచ్చాము. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము పోవడము, వాళ్ళకి ఇది చేయడం. దాని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు సుభాష్ రెడ్డి సార్ ఉన్నాడు అప్పుడు చైర్మన్గా. పోలీసులు ఇన్స్పెక్టర్ గారిది ఏమైనా తప్పు అంటే ఓపెన్ కోర్టులో వాళ్ళు చెప్పారు, నో సార్ ఈ ఇన్స్పెక్టర్ గారిది ఏం తప్పలేదు సార్ అని కూడా చెప్పడం. అది నిజంగా ఇప్పుడు కూడా మాకు సాటిస్ఫాక్షన్. అంటే మేము బాగా చేసామని అంటే సాటిస్ఫాక్షన్. జనరల్గా మనకు సుభాష్ రెడ్డి గారు చాలా ఫర్మ్ కొట్టరు సార్, అటువంటి సార్ దగ్గర కూడా మేము నో ఇంత తప్పలేదని అనిపించుకున్నాను. అది ఒక సాటిస్ఫాక్షన్ మాకు. అది తర్వాత నాంపల్లి తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత సీసీఎస్లోనే ఒక డిఎస్పీగా ఒక 1 year 3 months 1.5 years దగ్గర చేసాము. దాని తర్వాత సుల్తాన్ బజార్ ఏసీపీ చేసాం. సుల్తాన్ బజార్ ఏసీపీ ఉన్నప్పుడు ఈ కేసులతో పాటు సుల్తాన్ బజార్ ఉన్నప్పుడు పటల్ గోవర్ధన్ రెడ్డి ఇష్యూ అయిన అనుకుంటాను కదా? లేదండి, అప్పుడు లేదు. దాని తర్వాత మీరు వచ్చారా? కావచ్చు మరి. ఆనంద్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆనంద్ నేను ఉన్నప్పుడు ఉన్నాడు, కానీ అంటే నేను ఇంకా అక్కడ ఉన్నాగానే మళ్ళీ ఆయన కంటిన్యూ దేర్. వచ్చిన తర్వాత ఉండొచ్చు. ఓకే, బట్ ఇప్పుడు సిసిఎస్లో ఆల్రెడీ మీరు ఒక 2 కేసులు చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ అండి సుల్తాన్ బజార్లో 2 చెప్పాను. సుల్తాన్ బజార్లో ఉన్నప్పుడు మేజర్ కన్సర్న్ 2009లో మనకు తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ ప్లస్ ఇది ఉంది. ఇంకా మా వర్క్ అంతా కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి షిఫ్ట్ అయిపోయింది. ఉస్మాన్ కాచిగూడ ఏసీపీ గారు మేమంతా కూడా కంప్లీట్గా అక్కడ ఉండేది. ఫస్ట్ కొద్ది రోజులు మూమెంట్ బిగినింగ్లోన కన్సర్న్ ఏసీపీ గారు లా అండ్ ఆర్డర్ ఇష్యూలు చూసుకునేవాళ్ళు. తర్వాత పేపర్ వర్క్ అంతా నాకు అప్పచెప్పారు, అది అయిపోయింది. దాని తర్వాత కంప్లీట్గా మేము కూడా ఫీల్డ్లో ఉండాల్సి వచ్చింది చాలాసార్లు. అప్పుడు ముఖ్యంగా ఏమయ్యేదంటే చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకునేవాళ్ళు. సూసైడ్ చేసుకున్న తర్వాత బాడీస్ ఉస్మానియాకు పోస్ట్ మార్టం కోసం వచ్చేది. ఆ బాడీలు తీసుకొని కొంతమంది రోడ్ల మీద పెట్టి ధర్నాలు చేయడము, లేకపోతే దాన్ని ఇంకా అడ్వాంటేజ్గా కొంచెం ఫిలియర్ చేయడం అటువంటిది ఉండేది. అప్పుడు ఆఫీసర్ల యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్ల, ఆఫీసర్ యొక్క గైడెన్స్ వల్ల హాస్పిటల్లోన పోస్ట్ మార్టం కూడా మేము కాంట్రవర్సీ కానివ్వకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ విలేజ్లకు షిఫ్ట్ చేయడం. అంటే మూమెంట్ను ఒక రకంగా మరీ అంటే మూమెంట్ అని కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ముఖ్యంగా అంటే డెడ్ బాడీస్ను రోడ్డు మీద పెట్టి, డెడ్ బాడీస్ను కాలేజీకి తీసుకెళ్ళి, డెడ్ బాడీస్ను ఎవరింటి దగ్గరికి తీసుకెళ్ళి, అలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. ఓయూ నుండి డైరెక్ట్గా విలేజ్ వాళ్ళ విలేజ్లకు కానీ లేకుంటే వాళ్ళ క్రిమేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి పంపించి పేరెంట్స్ను మేము కన్విన్స్ చేసుకోవడం చేసేవాళ్ళం. అది ఒక రకంగా ఇప్పటికి కూడా మాకు చాలా సెట్. అంటే మూమెంట్కి ఎక్కడ ఇబ్బంది కానివ్వకుండా ఓన్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివ్వకుండా అది చాలా జాగ్రత్త చేసుకునేవాళ్ళం మేము. కానీ ఓయూలో మీరు ఎక్కువగా బందోబస్తు చేస్తుంటారు, మీకు రెగ్యులర్గా చూసేవాడిని అక్కడ. ఉదయం లేస్తే రాత్రి వరకు మీరు రెగ్యులర్గా ఓయూ ఉన్నారు. ఓయూలో మీరు బందోబస్తు టైంలో మర్చిపోని ఘటనలు ఉన్నాయి, 1-2గా చాలా ఉన్నాయి. ఇప్పుడు పేరు ఇందాక కాల్చుకొని చెప్పాడు అబ్బాయి కదా, శ్రీకాంత్ చారి అక్కడ జరిగింది ఎల్బీ నగర్ యాదయ్యది. ఇప్పుడు ఆ రోజు అందరం బందోబస్తులో ఉన్నాము. అది ఆల్మోస్ట్ ఇంకా అప్పటికి ఆ టైం ఇంకా క్లియర్ అయిపోతుంది. ఇది ప్రవీణ్ కుమార్ సార్ కూడా అందరికి చెప్పి వెళ్తూ ఉన్నారు, అందరూ అయిపోతుంది. కానీ సడన్గా అబ్బాయి ఒంటి మీద పోసుకొని మంటలతో ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు అబ్బాయి. ఆ సీన్ నిజంగా ఎవరికైనా కూడా ఈవెన్ కామన్ మ్యాన్కి కూడా చాలా ఏంటి అసలు గవర్నమెంట్ ఇంత వ్యతిరేకమా అనేలాగా చేసింది. అటువంటి దాంట్లో కూడా లా అండ్ ఆర్డర్ మేము మా లెవెల్లో చేసుకోవాల్సి వస్తుంది. ఆఫీసర్స్ బాగా గైడ్ చేయడం, వాళ్ళ గైడెన్స్ ప్రకారం మనం చేయడం బాగా జరిగింది. కానీ ఓయూలో రెగ్యులర్గా మీరు ఎప్పుడు అరెస్టులు పికప్లు ఎక్కువ ఉండేవి కదండి. అంటే కొంతమంది ఇన్స్టిగేటర్స్ ఉంటారు కానీ దాంట్లోన పికప్లు ఉండేదాన్ని ఆ రోజు. కానీ మిమ్మల్ని నారాయణ గారిని ఓయూలో ఎందుకు వాడేవారంటే స్టూడెంట్స్తో బాగా మమైక్యం అయిపోతారు అని హాస్టల్ బి హాస్టల్కి ఎక్కువ పంపించేవారు అనేది. అప్పుడు అంత లేదు కానీ మా బ్యాచ్మెంటే అప్పుడు రామచంద్ర ఫస్ట్ నేను పోయినప్పటికీ విజయ్ కుమార్ సార్ ఉండేవారు, మా సీనియర్ బ్యాచ్ ఆయన. ఆ సార్ ఉండేవారు, ఆయన లా అండ్ ఆర్డర్ చూసుకునేవాళ్ళు. తర్వాత మీరు అన్నట్లు కొంచెం హాస్టల్స్కు పిల్లలతో ఏదో మాట్లాడుకోవడం అది చేసుకుని తర్వాత మా బ్యాచ్మెంట్ రామచంద్ర అని ఆయన కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు. కానీ అప్పుడులో మీకు మర్చిపోయిన ఘటన మీరు యాదయ్య కూడా చెప్పారు. కానీ స్టూడెంట్లు ఆ ఉద్యమం బాగా తెలంగాణ ఉద్యమం బలపడడానికి అదే కారణం అనుకోవచ్చా మనం? తెలంగాణ ఉద్యమంలోన ఉస్మాన్ యూనివర్సిటీది అసలు ఎవరు చెప్పినా కూడా మరవలేని ఉద్యమం అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి రోజు ఆల్మోస్ట్ చిన్న లాఠీ చార్జ్ అది అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా వెళ్ళిపోతున్న టైంలోన వాళ్ళు ఉమెన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి మళ్ళీ అదే రోజు ఉమెన్ రైట్స్ కమిషన్ పోలీసు వాళ్ళు లోపల ఉండకూడదు అని చెప్పారు. ఆ టైంలో నేను లోపల ఉన్న పిల్లలందరూ నా మీద ఆల్మోస్ట్ సరౌండ్ చేసి, అంటే నాట్ బికాస్ అటాకింగ్ అదేంటి సార్ ఇదేంటి సార్ జస్ట్ క్వశ్చన్ జరుగుతుంది. అది జరుగుతున్న ఆ టైంలోనే ఈ ఆర్డర్స్ వచ్చినాయి.
ఆమె పిల్లతో మాట్లాడుతున్నప్పుడు సార్ మీరు కూడా ఇదే కదా సార్ మరి మాకు ఇది చేయడం అది అని చేయడం జరుగుతుంది. అదే టైంలో ఇట్లా రావడం చెప్తే ఓకే బాబు మేము పోలీసులు కూడా మీ క్యాంపస్లో ఉండకూడదంట కదా మేము వెళ్తున్నాము. పిల్లలు కూడా అప్పటికి హ్యాపీ. అంటే ఒక్కటే ఏంటంటే సెంటిమెంట్ అని చాలా ఇంపార్టెంట్. సెంటిమెంట్ పిల్లలు చాలా విపరీతంగా ఉండింది ఆ టైంలో. ఆ సెంటిమెంట్ను ఎవరైనా కానీ హ్యాస్ టు. కానీ అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల్ని నారాయణ సారు, ప్రవీణ్ కుమార్ సారు వాళ్ళని ఉద్యమంతో పాటు వాళ్ళ చదువులు పాడవ కాకుండా ఉండడానికి కూడా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తూ వాళ్ళు చదువుకోమని ఎగ్జామ్స్ వైపు కూడా మైండ్ పంపించేవారనేది కూడా దాంట్లో ప్రవీణ్ గారు ఎక్స్ట్రీమ్ అండి. ఇంకా ఆయనకు ఎవరు పోటీ లేరు. మా ఆయన దాంట్లో మీరు కూడా అందరూ కొద్దిగా మేము కానీ ఆయనతో ఎక్స్ట్రీమ్ అంత లేదు మాకు. పిల్లలతో మాట్లాడినప్పుడు చెప్పేవాళ్ళం చూడు కెరీర్ కూడా ఇంపార్టెంటే, నో డౌట్ మూమెంట్ కూడా ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం మీ కెరీర్ కూడా చేసుకోండి, ఎగ్జామ్స్ టైంలో మీరు చేసుకోవచ్చు అని చెప్పాను. అల్టిమేట్గా క్రెడిట్ గో టు ఆయన ప్రవీణ్ గారు సార్. ఓకే సార్. ఓయూ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ఓఈటీగా నేను రంపచోడవరం వెళ్ళాను. అక్కడ డిఫరెంట్. అప్పటి వరకు నేను ఒకరోజు కూడా తెలంగాణ దాటిపోలేదు. నేను కంప్లీట్గా నా సర్వీస్ మొత్తం ఆల్మోస్ట్ అప్పటికి అంటే 86 నుంచి 2011 వరకు కంప్లీట్ తెలంగాణలోనే పనిచేశాను నేను. కానీ 2012లో నా ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. డిఫరెంట్ కంప్లీట్ వర్క్ డిఫరెంట్. అయితే అక్కడ కూడా నేను వరంగల్లో పనిచేసినటువంటి ఒక ఏదో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లోను ఉంది. ఈస్ట్ గోదావరిలో కూడా ఆ వర్క్ ఉంటుంది చాలా. ఒక డొంకరాయని పోలీస్ స్టేషన్ కానీ, అడ్డతీగల పోలీస్ స్టేషన్లు కానీ, వైరామవరం అనే పోలీస్ స్టేషన్లు కానీ, అటువంటి పోలీస్ స్టేషన్లో స్టిల్ దట్ మూమెంట్ వాజ్ దేర్. అంటే పోలీసు వాళ్ళు కూడా ఫ్రీగా తిరిగేది కాదు. ఈవెన్ 2012లో కూడా. ఇప్పుడు డొంకరాయ అనే ఒక ఎక్స్ట్రీమ్ లాస్ట్కి వెళ్ళాలి. కాకినాడ నుంచి డొంకరాయ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. అంటే అందులో నాకు కొంత భాగం ఖమ్మం నుంచి వెళ్ళాలి, కొంత భాగం ఇంకా వేరే పార్ట్ నుంచి వెళ్ళాలి. రంపచోడవరం నుంచి దేవీపట్నం దాకా నుంచి అట్లా మారేడుమిల్లి అట్లా మళ్ళీ ఖమ్మం నుంచి మళ్ళీ అది డేంజరస్ రోడ్. అది అంటే ఫారెస్ట్ తప్ప ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఇంకా వేరే ఏమి కూడా విలేజ్ ఉంది. అక్కడ కూడా మేము కొంతమంది ఇన్ఫార్మేట్స్ కానీ లేకపోతే పాత కాన్షియల్ బట్టి ఒక 3 డంపులు తీసామండి అక్కడ. రెగ్యులర్గా కోమింగ్ కూడా చేసేవారు కదా? కోమింగ్ కంప్లీట్గా ప్రతి నెలలో 2 times ఆపరేట్ చేయించే వాళ్ళము. అంటే అది కూడా కంప్లీట్గా డిఫరెంట్ యాంగిల్లోన. అంటే సపోజ్ ఇప్పుడు ఒక దగ్గర చేస్తే ఆ దగ్గర కాకుండా అప్పుడు గ్రేహౌండ్స్ వాళ్ళతో కూడా మేము ముందుగా టచ్లో ఉండేప్పుడు మన శివధర్ రెడ్డి సారే ఎస్ఐబి ఇన్ఛార్జ్ చేసేదండి. ఆ సార్ కూడా బాగా గైడ్ చేసేవారు. ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మూమెంట్ పెట్టి ఉండేవాడు. దాదాపు అక్కడ ఉన్న ఎస్పీ గారు అప్పటికి ఒక మంచి పని ఏం చేశారంటే రిక్రూట్స్ కానిస్టేబుల్ వస్తే దాదాపు ఒక 600 మందిని కంప్లీట్గా ఈ వర్క్ మీద పెట్టినాడు. అంటే యంగ్స్టర్స్ కంప్లీట్ రిక్రూట్స్ వస్తే వాళ్ళందరినీ. అందుకోసం మాకు అడ్వాంటేజ్. ఆ పిల్లలు రిక్రూట్మెంట్ పిల్లలు కాబట్టి మంచిగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళను నేను ఇంట్రెస్ట్ తీసుకొని గ్రేవెంట్స్కి వాళ్ళతో పంపించి గ్రేవెంట్స్ దగ్గర వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాను. అంటే గ్రేవెంట్స్తో ఈక్వల్గా అంత కమిట్మెంట్ లేకపోయినా కూడా అందులో ఒక సగ భాగం లేకుంటే 1/4 భాగం వీళ్ళు కంప్లీట్ ట్రైనింగ్ ఇప్పించి అడవులకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి కొంచెం ధైర్యంగా ఉండేటట్లని అక్కడ చేసాము ఆ టైంలో. ఓకే. అదే టైంలో యానం దగ్గర ఒక టైల్స్ ఫ్యాక్టరీని తగలబెట్టడము, తర్వాత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావడము, ఆడ షాపులు ఇండ్లు అన్నీ తగలబెట్టడం చాలా పెద్దది అండి. అప్పుడు నన్ను అక్కడికి కొంచెం టైం చూసుకోమని చెప్పడము. సుబ్బారావు గారు అని ఒక అడిషనల్ ఎస్పీ గారు ఉండేవారు. ఆయన తోడుగా తర్వాత ప్లస్ అక్కడ చేయను. అప్పుడు కూడా మేము కూడా వెళ్ళి సిచ్యువేషన్ ఎవరిదంటారండి అసలు? 2 సైడ్లు ఉండదు. అది ఖచ్చితంగా చెప్పడం కష్టం. అది కొంత ఇన్వెస్టిగేషన్ ఉన్నది, కొంత వాళ్ళది కూడా తప్పు ఉన్నది అంటున్నది. కాకినాడలో మీరు తీసుకోవడం 2 years చేస్తారు? 1 year చేస్తాను. అది 2 మేజర్ అనుకుంటాను. అప్పుడు నా వర్క్ మెయిన్గా ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ కాబట్టి నేను ఎక్కువ వీటి మీద కాన్సన్ట్రేట్ చేశాను. వెస్ట్ గోదావరి వచ్చిన దాని తర్వాత నేను విజిలెన్స్కి వచ్చాను. విజిలెన్స్లోనే ఒక 2 years విజిలెన్స్ చేసాము. హైదరాబాద్ కాదు, ఏలూరులోనే. ఏలూరు చేసాము. విజిలెన్స్లో మంచి రిపోర్ట్స్ జనరేట్. విజిలెన్స్లో ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ రాకుండా ఎక్కడైతే అడ్డుపడుతుంది, తర్వాత ఎక్కడైతే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతుందో ఆ డబ్బులు కరెక్ట్గా చేరవలసిన వాళ్ళకి చేరుతాయా లేదా అని అలాంటివి రిపోర్ట్ జనరేట్ చేయాలి అక్కడ. అంటే వెస్ట్ గోదావరిలో మీరు చూసింది ఎక్కడండి? ఆ ప్రాంతంలో విజిలెన్స్లో కంప్లీట్ జిల్లా మొత్తంలో మీరు చెప్తున్నట్లుగా గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ కూడా కింద వరకు వెళ్తున్నాయా లేదా అనేది సూపర్వైజింగ్ ఒకటి. ఎక్కడైతే గవర్నమెంట్ రెవెన్యూ ఆగిపోతుందంటే ఇసుక క్వారీలు కానీ ఇవన్నీ దగ్గర మీరు చూసిన బెల్ట్లో ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంటుంది ఈ కరప్షన్ అంతా? కరప్షన్ అని కాదు,
అవేషన్ అంటే ట్యాక్స్ అవేషన్ కానీ లేకపోతే అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల చేతుల్లోనే ఇసుక రిచ్లు ఉండేవి కదా. అప్పుడు ఇంత లేదండి. అప్పుడు నేను చేసింది 2014 వరకు. 14 వరకు అంత లేదు. 14 వరకు గోదావరి బెల్ట్ అక్కడ ఇసుక అనేది లైక్ సీ అనమాట. మీరు ఎంత దొడుకున్నా ఆడ ఇసుక ఉంటుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్కు అందుబాటులో లేకుండా కొంతమంది చేయడం అనేది చేసింది. అప్పట్లోనే అదే దానికంటే 2002లో ఎప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. దాని ప్రకారం తీసుకోవడానికి ఉండేది. గోదావరిలోన అవి బుల్డోజ్ ప్రొక్లైన్స్ వాడకూడదు, మాన్యువల్గా షిఫ్ట్ చేయాలి. తర్వాత లారీలు కూడా ఇంత కెపాసిటీని వాడినట్టు వాడాలని అట్లున్నాయి. అవి కాకుండా కొంతమంది గ్రీడీ పర్సన్స్ ప్రొక్లైన్ వాడము అటువంటివి చేసేవాళ్ళు. దాని మీద ఒకటి. తర్వాత ఈ ట్యాక్స్ సేవేషన్ దాని మీద చాలా చేసాం. దాదాపు ప్రతి సంవత్సరం 200 కోట్ల పైన మేము అవి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ జరిగింది. రెవెన్యూ అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎండోమెంట్ భూములు ఉంటాయి. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితము నామినల్ రోడ్కు ఇచ్చింటారు. అటువంటి దాంట్లో కూడా రిపోర్ట్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత ట్యాక్స్ ఎవేషన్ చాలా ఉంటుంది. ఆ ట్యాక్స్ ఎవేషన్ ఎక్కడ లేదు అనేది అంటే అవన్నీ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడము. తర్వాత ఇంతవరకు తెలియని ఏంటంటే చాలా మటుకు ఈటబుల్ ఐటమ్స్ ఎక్కడ ఉంటుందో వాటన్నిటి కూడా లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఫీజు కట్టాలి. మామూలుగా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరనో లేకుంటే గ్రామ పంచాయతీ దగ్గర వాళ్ళ దగ్గర కాకుండా ఫుడ్ అండ్ అడల్టరేషన్ ఫుడ్ యాక్ట్ కింద ఒకటి సపరేట్ ఒక యాక్ట్ ఉంటుంది. దాంట్లోన ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కూడా ఒక లైసెన్స్ తీసుకోవాలి. కానీ ఎవరు తీసుకోరు. అది కూడా స్టేట్లో అప్పుడు మేమే ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, దాని మీద రిపోర్ట్ చేయడం, తర్వాత స్టేట్ అంతా కూడా దాన్ని జనరేట్ చేయడం. దాంతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లు ఇస్తుంటుంది. కేవలం అది ఆఫీస్ వరకు ఉంటాయా, దాన్ని ఇంప్లిమెంట్ అవుతుంటాయి అంటే జనరల్గా అడుగుతున్నానండి. అవుతాయండి. ఇక్కడ నుంచి జిఏడికి పంపిస్తాం. జిఏడి గవర్నమెంట్కి వేస్తుంది. చాలా మటుకు ఇంప్లిమెంట్ అవుతుంది. కాకపోతే ఒక్కోసారి తొందరగా కాకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ మేము ఇది జూలై నెల అండి, జూలై నెలలో మేము రిపోర్ట్ సబ్మిట్ చేసుకునేది. దాని ఇంపాక్ట్ జూలై నెలలో రాకపోవచ్చు, ఈ సంవత్సరం కూడా రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ రాకపోవచ్చు, తప్పకుండా ఉంటుంది. అది కానీ దానివల్ల ఉపయోగం ఏముంటుంది అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఆఫీసర్ మీద రిపోర్ట్ జూలైలో ఇచ్చారు, ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోతాడు, అప్పుడు రిపోర్ట్ వస్తే ఉపయోగం ఉంటుంది కదా. అంటే దాని ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి రిపోర్ట్ మేము జిఏడి అంటే మీరు మీ డిపార్ట్మెంట్ వరకు చాలా ఫాస్ట్గా ఇస్తారు. జిఏడిలోనే డిలే అవ్వడం అనేది యూస్ఫుల్ కాదు. డిలే అనేది ఇంటెన్షన్గా కాకపోవచ్చు. ఎక్కడ కూడా ఆ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు స్పీడప్ కూడా అవుతుందండి. స్పీడప్ కూడా అవుతుంది. దాంట్లో స్పీడప్ అవుతుంది. సిస్టమ్ మీద జనరల్గా ఇండివిజువల్ కంటే కూడా సిస్టమ్ మీద ఎక్కువ రిపోర్ట్స్ ఉంటాయండి. వ్యక్తుల మీద కంటే కూడా సిస్టమ్స్ మీద బాగా రిపోర్ట్ జనరేట్ చేయాల్సి వస్తుంటుంది. సరే, ఏలూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏలూరు తర్వాత పోలీస్ అకాడమీకి వచ్చాను. పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. నేను చేసినప్పుడు దాదాపు 2017 ఏప్రిల్ ఎండింగ్లోన ఒక 1000 మంది అమ్మాయిలు కానిస్టేబుల్గా ట్రైనింగ్ అయ్యారు. అప్పుడు నేను ప్రిన్సిపల్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఎల్లండి సారు, జితేంద్ర సారు దానికి డైరెక్టర్గా ఉండేవారు. ఆయన ప్రిన్సిపల్గా చూడమని చెప్తే చూసాము. అది కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే లేడీస్ను దాదాపు 1000 మెంబర్స్కు ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత వాళ్ళందరినీ కూడా అంటే ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం అండి. అందులోన రిజర్వ్ వాళ్ళు ఉన్నారు, సివిల్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు అకాడమీ అయితే అమ్మాయిలకు సేఫ్ జోన్ ఉంటుందని, బాగుంటుందని ఆఫీసర్లు డిసైడ్ చేయడము, అందరినీ అక్కడ చేయడం, తర్వాత వాళ్ళకందరికీ కూడా డైరెక్టర్ గారి యొక్క గైడెన్స్లోన, తర్వాత పిల్లలకు ఏదైతే అవసరం ఉందో ఆ విధంగా వాళ్ళను ట్రైనింగ్ ఇవ్వడం. తర్వాత మాకు ఇప్పటికి కూడా దాంట్లోన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే పాసింగ్ అవుట్ పీరియడ్కు అప్పుడున్నట్టు హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు వచ్చారు. అందులోన పెరేడ్ కమాండర్గా ఒక లేడీ అమ్మాయి ఉన్నది. చాలా బాగా చేయించింది అమ్మాయి. అప్పుడు డీజీ గారు నన్ను సెపరేట్ ఇప్పుడున్న డీజీ గారే పిలిచి చాలా మెచ్చుకున్నాడు. నారాయణ, నేను అప్పటికే ఇబ్రహీంపట్నం ఇంకెక్కడో 2 పిఓపీలు చూశాడు సార్, అది జెంట్స్ అది అటన్నిటికంటే ఇది చాలా బాగా చేశారు నారాయణ, చాలా పని. అది నాకు ఇప్పుడు కూడా చాలా మంచి అనుభూతి అనిపిస్తుంది. అంటే అమ్మాయిలతో కూడా ఎంత బాగా చేశారు, అబ్బాయిల కంటే కూడా బాగా చేశారని సార్ కాంప్లిమెంట్ ఇవ్వడం, ఆ కాంప్లిమెంట్ ఇప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. కానీ అదే టైంలో మీరు ఒక అమ్మాయి బయటికి రావడం, ఒక యాక్సిడెంట్ అవ్వడం కూడా జరిగినట్లుంది కదండి. అప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అని, సెమిస్టర్ తర్వాత కొన్ని హాలిడేస్ ఉండేది. ఆ సెమిస్టర్ తర్వాత డైరెక్టర్ గారి పర్మిషన్తోనే మనం అందరికి హాలిడేస్ ఇచ్చాము. హాలిడేస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి ఎవరు వెళ్ళిపోతారు. యాక్చువల్ మేము కొన్ని బస్సులు కూడా పెట్టాము, అంటే మెహదీపట్నం వరకు కొన్ని బస్సులు. అయితే ఈ పర్టికులర్ అమ్మాయి మాత్రము బస్సులు వెళ్ళకుండా తనకు తెలిసిన వాళ్ళతో బయటికి వెళ్ళిపోయిందాం. అంటే
అతను కూడా కానిస్టేబుల్ అనుకుంటా. ఎస్ఐ అండి. బయట వెళ్ళిన తర్వాత ఎస్ఐ పికప్ చేసుకోవడం, వాళ్ళు పోతున్న దానిలో ఒక చెట్టు గుద్దుకోవడం, చనిపోవడం. ఆ ఎస్ఐ చనిపోయాడు, ఆ అమ్మాయి చనిపోయాడు, ఇద్దరు చనిపోయాడు. అంటే వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అండి అసలు? ఈ అమ్మాయి అంతకుముందు బ్యాచ్లోనే సెలెక్ట్ అయింది. అయితే ఆ అమ్మాయికి హైదరాబాద్ సిటీ కావాలి, కానీ ఆ అమ్మాయి రంగారెడ్డికో సైబరాబాద్కి ఎక్కడో ఆర్డర్ వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయి అక్కడ చేయడం ఇష్టం లేక దాన్ని వదులుకున్నది, ఆ ప్రాసెస్లో వదులుకొని తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో రావడం కోసమని వెస్ట్ జోన్ ఆఫీస్కు, అంటే డిఏజ్ ఆఫీస్కు తిరగడంలో ఆ ప్రాసెస్లో ఈ ఎస్ఐ గారు అక్కడ పనిచేసేవాళ్ళు. ఈ ఎస్ఐ ఆ అమ్మాయికి కొంచెం సాయం చేయడం, అంటే ఇలా అప్లై చేయాలి, వీళ్ళని కలవాలి అనే దాంట్లో ఆ అమ్మాయికి పరిచయం ఉంది అన్నమాట. అది ఆ పరిచయంతో ఆ అమ్మాయికి తర్వాత నెక్స్ట్ బ్యాచ్లోనూ ఆ అమ్మాయికి అనుకున్నట్లుగా ఆ ఆ యూనిట్లో రావడము. తర్వాత కొంచెం పూర్ ఫ్యామిలీ కదా, గైడెన్స్ కోసమని పరిచయం ఉండేదని చెప్తున్నాను. అన్ఫార్చునేట్లీ అది ఆ రోజు సెలవుల్లో పోయి అతను ఎక్కించుకొని పోవడము, ఎక్కించుకొని పోయేటప్పుడు వాళ్ళు పోతూ డ్రైవ్ చేసుకుంటూ పోయి ఒక చెట్టుకు, చిన్న వర్షం పడుతుంది ఆ రోజు, ఒక చెట్టుకు గుద్దుకోవడం. స్పాట్లో నా ఎస్ఐ చనిపోయాడు, తర్వాత ఒక అమ్మాయి కూడా చనిపోయింది. అందులో ఇంకో అమ్మాయి కూడా, ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి సర్వైవ్ అయింది. కాకపోతే అమ్మాయికి బాగా మేజర్ ఈయన ఎవరైతే తెలిసిన ఉన్నదో ఆ అమ్మాయి బతికింది. వేరే అమ్మాయి, అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా అక్కడ ఉప్పల్ సైడ్ ఎక్కడో ఉంటుంది. అరే నేను అక్కడ పోతున్నా, నిన్ను కూడా అక్కడ డ్రాప్ చేస్తామంటే ఆ అమ్మాయి చనిపోయింది. ఈ ఎస్ఐతో పరిచయం ఉన్న అమ్మాయి చనిపోలేదు. అక్కడ జాబ్ వచ్చిందండి ఆమెకి. అంటే అప్పటికి ఆ అమ్మాయి ఇంకా నడవలేని స్థితిలో నేను చాలా రోజులు మేము అప్పుడు కొంచెం మానిటర్ చేసాము. తర్వాత దాదాపు 4 నెలల తర్వాత అతి కష్టం మీద నడిచేది అమ్మాయి. అంటే డెఫినెట్గా ఆ అమ్మాయికి నెక్స్ట్ బ్యాచ్లో, అంటే ఇప్పుడు వచ్చే బ్యాచ్లు ఇస్తారు అనుకో, ఆ అమ్మాయి కానీ ఒకవేళ ఫిట్ ఉంటే, ఫిజికల్ ఫిట్ ఉంటే ఆ అమ్మాయికి ఈ బ్యాచ్లు ఇస్తే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు ఆర్డర్స్ కూడా అలాగే ఇచ్చారు, నెక్స్ట్ బ్యాచ్కి చికెన్ కమాండ్ జాయిన్ అని. ఫిజికల్ ఫిట్ ఉంటే ఆ అమ్మాయి ఇప్పుడు బ్యాచ్లు ఇస్తారు అన్నమాట. సార్ అప్ప తర్వాత నెక్స్ట్ పోస్ట్? అప్ప తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న డీజీ గారే నన్ను ఏఐజీ అడ్మిన్ అండ్ ఏఐజీ లా అండ్ ఆర్డర్ డిఐజీ అడ్మిన్గా పెట్టారు. అంటే ఆఫీస్ చూసుకోవాలి. తర్వాత ఇదే టైంలోనే ఎలక్షన్ రావడం జరిగింది. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ సెల్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. తర్వాత స్టేట్ మొత్తం కూడా ఎలక్షన్ ఆఫీసర్లందరితో మాట్లాడి వాళ్ళతో నేను రిపోర్ట్స్ కావాలండి. చాలా పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్ చేస్తుండే, ఒక పార్టీ మీద, లేకపోతే అలా జరిగింది, ఇలా జరిగింది, వైలేషన్ జరిగింది. అప్పుడు చాలా కోఆర్డినేషన్ చేయాల్సి వచ్చింది. అంటే మెయిన్గా డీజీ గారు, అడిషనల్ డీజీ గారు చాలా మెటికులస్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళది. కిందోనికి 90% పని తగ్గిస్తారు వాళ్ళు ఇద్దరు. కూలు ఒక్కరిని ఎవరు ఎప్పుడు కూడా ఒక మాట అనరు, పని బాగా తీసుకుంటారు. అట్లనే హార్ష్గా ఉండదు. చాలా మన పనే సగం పని, కానీ మోర్ దాన్ 50% 70% వాళ్ళే అంతా చేసి పెట్టి మనం జస్ట్ చేసేలాగా పెడతారు. వాళ్ళిద్దరు గైడెన్స్ వల్ల ఎలక్షన్లోనప్పుడు నిజంగా చాలా పీస్ఫుల్గా జరిగింది. మన స్టేట్లో ఉన్న ఏ రకంగా కూడా లా అండ్ ఆర్డర్ కోసమే కాకుండా మనకు దాదాపు 276 కంపెనీస్ వచ్చాయి, బయట కంపెనీస్, పారామిలిటరీ కంపెనీస్. అలాగే దాదాపు 18,000 చిల్లరేమో బయట జిల్లా 6 రాష్ట్రాల నుంచి, మన తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, వీళ్ళందరూ కూడా ఫోర్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు మనకు టీఎస్ఎస్పీ మేడం ఉన్నది, అభిలాష బిస్తి మేడం కూడా, ఆ మేడం కూడా చాలా ప్లాన్ చేసి ఎవరెవరు ఏ ట్రైన్ ఎప్పుడు రావాలి, ఎక్కడ వాళ్ళని బోర్డు దిగాలి, ఎవరు పికప్ చేసుకోవాలి, అట్లా చేయడం వల్ల ఎలక్షన్లోన ఒక్కరు కూడా మన గవర్నమెంట్ మీద కామెంట్ చేయకుండా ఎలక్షన్ జరిగినాయండి. ఫోర్సు, పారామిలిటరీ ఫోర్స్ కానీ, ఇట్లా ఓడీస్, అదర్ డ్యూటీస్ అని ఉంటాం మనం, హోంగార్డ్ కానీ, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా మన గవర్నమెంట్ మీద కూడా వాళ్ళకు టీఏ రాలేదనో, మాకు ఛార్జెస్ ఇవ్వలేదనో, ఫుడ్ సరిగ్గా పెట్టలేదనో అటువంటివి లేకుండా చాలా బాగా చేసింది. నెక్స్ట్ పోస్టింగ్? దాని తర్వాత ఇక్కడికి పోస్టింగ్ అయ్యాను. ఓకే, ఇక్కడికి వచ్చి దాదాపు 4 months అవుతుంది. సార్ ఎస్పీగా వస్తారని మీరు ఎస్ఐగా జాయిన్ అయినప్పుడు ఎప్పుడైనా ఊహించారా? అసలు ఊహించుకోలేదండి. ఏ రోజు కూడా ఆ స్థాయిలోనూ ఉంటానని నేను ఊహించుకోలేదు. ఇది నా పని ఏదో నేను చేసుకుంటూ పోనీ ఎక్కడ ఉన్నా కానీ. మీరు ఎస్పీ అవుతారని ఎప్పుడు కూడా ఊహించలేదు. అలాంటి వ్యక్తి మీరు ఎస్ఐగా డ్యూటీలోకి వచ్చి దశల వారీగా ఈ స్థాయికి వచ్చారు. ఫస్ట్ ఇక్కడ గ్రౌండ్లో బండి దిగ్గానే అనిపించిందండి, సీట్లో కూర్చోగానే? నిజంగా ఒక వరమే అనుకుంటున్నాను. ఆ రోజు నేను నిజంగా మీరు అన్నట్లు ఇక్కడ కూర్చున్న తర్వాత, ముఖ్యంగా ఆర్డర్ వచ్చిన రోజు, ఆ రోజు ఎల్లడో సార్తో, డీజీ గారితో నేను ఏదో విషయాల్లో రెగ్యులర్ టచ్లో ఉంటాను, కానీ సార్లు కూడా నాకు చెప్పలేదు అసలు నీకు ఇట్లా వికారాబాద్ చేస్తున్నాను కూడా. డీజీ గారు కానీ, లేకుంటే అడిషనల్ డీజీ గారు కానీ రెగ్యులర్గా ఏదో పని మీద నేను సార్లను కలిసేవాడిని అక్కడ. అంటే నా ఉండే ఆఫీస్ పని కాబట్టి నేను కలిసేవాడిని. సార్లు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఒకరోజు ఎందుకో సడన్గా నేను అక్కడ ఎల్ఎన్ఓ సార్ దగ్గర ఉంటే వికారాబాద్ సర్ప్రైజ్ ఉందంటే
నువ్వు వెళ్ళు, బాగానే ఉంటుంది, చేసుకో, కష్టపడి పని చేసుకో అని చెప్పారు. డీజీ గారిని అంటే కూడా వెళ్ళు, మంచి పని చేయండి అని చెప్పారు. ఒక రకంగా అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ దిస్ థింగ్. అందులో మోర్ ఓవర్ ఎలా ఫీల్ కావాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు ఇంకా ఎక్కువ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు విన్నప్పుడు, ఫస్ట్ న్యూస్ విన్నప్పుడు. నేను ఎస్ఐ నుంచి రావడము, ఒక జిల్లాకు ఎస్పీగా రావడము, తర్వాత అది కూడా ఓన్లీ కేవలం ఆఫీసర్ల యొక్క సపోర్ట్ ఆఫీసర్ల యొక్క ప్లస్ బ్లెస్సింగ్సే, ఎవ్వరు సపోర్ట్ లేదు. ఆర్డర్ తీసుకున్నప్పుడు ఎంత ఆనందపడ్డ నారాయణ గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వికారాబాద్ ఎస్పీ ఆఫీస్లో బండి దిగడం, గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఈ కష్టానికి, మీ పడ్డ కష్టానికి ప్రతిఫలం అనుకున్నారా, లేదంటే మీ పేరెంట్స్ యొక్క ఆశీస్సులు అనుకున్నారా, లేదా మీరంటే సుపీరియర్స్ యొక్క సపోర్ట్ అనుకున్నారా, ఏమనుకున్నారు? ఇవన్నీ ఉండండి. నేను ఇప్పుడు నాకు దాదాపు 56 సంవత్సరాలు అండి. ఇంతవరకు అటువంటి అనారోగ్యం లేదు. ఇది తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్. తర్వాత దేవుడిని నేను ఎక్కువ నమ్ముతానండి, దేవుని ఆశీర్వాదం. అలాగే నా అదృష్టం ఉంది, నాకు ఏ స్టేజ్లో కూడా ఆఫీసర్లు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేట ఆఫీసర్ రాలేదండి. బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ఆఫీసర్ రాలేదు. అందరూ కూడా అన్ని స్థాయిలో కూడా నాకు సపోర్ట్ చేశారు. నేను కూడా ఎక్కడైనా తెలియకపోతే కూడా నేను, సార్ నాకు తెలియలేదు సార్ అని అడిగేవాడిని, చెప్పేవాడిని, సార్ నాకు తెలియలేదు సార్, మీరు కొంచెం గైడ్ చేయండి చెప్పాను. నా అదృష్టము లేకపోతే నాకు వేరే కానీ నాకు ఆఫీసర్లు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆఫీసర్లు తగలేదు. అది ఇప్పుడు ఈ సీట్లో కూర్చున్న తర్వాత ఈ 4 months ఏంటంటున్నారు మీరు. వికారాబాద్ మొత్తం ఒక వికారాబాద్ ఒకప్పుడు సబ్ డివిజన్గా ఉండి వికారాబాద్ డిస్ట్రిక్ట్ అవ్వడం ఒక పెద్ద హెడ్ క్వార్టర్ అయిపోయింది. టోటల్గా మీ సబ్ డివిజన్లో అంటే మీ జ్యూరిడిక్షన్లో లా అండ్ ఆర్డర్లో ప్రాబ్లం ఉందా, లేదంటే ఎలాంటి క్రైమ్ జరుగుతుందండి? బేసిక్గా ఇది ఒక సబ్ డివిజనే కాదు, ఇదివరకే 2 సబ్ డివిజన్. తాండూరు చాలా పార్ట్ రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు వికారాబాద్ సబ్ వికారాబాద్ పార్ట్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు 3 డివిజన్లు ఉన్నాయి, తాండూరు, పరిగి, వికారాబాద్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా వ్యవసాయదారులు, కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత రాజకీయంగా మొదటి నుంచి చైతన్యం ఉంది ఇక్కడ. మీకు మొదటి నుంచి కూడా తాండూరు కానివ్వండి, కొడంగల్ కానివ్వండి, పరిగి కానివ్వండి, కూడా రాజకీయంగా మాత్రం కొంచెం చైతన్యం బాగుంది పబ్లిక్. అది కూడా కొంత లీడర్స్లోన. పబ్లిక్ మాత్రం చాలామంది వ్యవసాయదారులు. మేజర్గా గ్యాంగ్ వార్లు అటువంటివి కానీ అటువంటివి ఏం లేవు. కానీ ఈ మధ్య ఏంటంటే ఈ ల్యాండ్ వాల్యూస్ పెరగడం, ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చి 10 లక్షలు ఉన్నటువంటి ఎకరాన్ని 50 లక్షలు కొనుక్కోవడం, అదే ఉంటుంది. దాంతో నాకు కొంచెం సివిల్ డిస్ప్యూట్స్ కొంచెం పెరుగుతున్నాయి తప్ప అదర్వైజ్ ఇట్స్ ఓకే. పబ్లిక్ కూడా. కానీ ఒకప్పుడు వికారాబాద్ మూఢనమ్మకాలకు ఎక్కువగా కేంద్రంగా ఉంటుందండి. అది ఉన్నది, కానీ లక్కీగా మరి ఈ 4 months అయితే మాకు ఎటువంటి ఇన్సిడెంట్ కాలేదు ఇంతవరకు. అంటే వికారాబాద్ వరకు లేకపోవచ్చు, కానీ తాండూరు ఆ ప్రాంతంలో కర్ణాటక బార్డర్ తీసుకుంటే మూఢనమ్మకాలు ఎక్కువ కనిపిస్తుంటుంది. 2 మీరు అన్నట్లుగా ల్యాండ్ డిస్ప్యూట్స్, 3వది గ్రానైట్ విషయంలో కూడా ఎక్కువగా కేసులు కనిపిస్తుంటాయి. గ్రానైట్ తక్కువ, కానీ శాండ్ది కొంచెం ఎక్కువ ఉంటుంది. గ్రానైట్ తక్కువనే. ఇప్పుడు మీరు అన్నట్లు తాండూరు వైపు అన్నారు, కానీ తాండూరు వైపు కూడా ఈ మూఢనమ్మకాలు ఈ మధ్య ఎటువంటి ఇన్సిడెంట్ అయితే కాలేదు. అది మరి దేవుని దయానా లేకపోతే పబ్లిక్లో మార్పు వచ్చి ఉండొచ్చు, తెలియదు. తర్వాత ఇప్పుడున్నట్టు ఆఫీసర్లు కూడా అందరూ కష్టపడి పనిచేస్తారు మా దగ్గర ఉన్నట్టు కూడా. అంటే మీకు కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ఎక్కువ ఎలాంటి క్రైమ్ కనిపిస్తుంటుంది అంటే తాండూరు మీరు చెప్తున్న పెద్దేమల్లు ఆ ప్రాంతం? స్పెసిఫిక్గా ఎక్స్ట్రాడినరీ క్రైమ్ అంటూ ఏం లేదు. అంటే ఒకప్పుడు తాండూరు అనేది రౌడీజంకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండేది. ఇప్పుడు అటువంటిది ఏమైతే మరి చెర్ల ఫ్యాక్టరీస్ కొన్ని ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీ, 3 సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. తర్వాత ఈ షాబాద్ బండలు అంటాం కదా, తాండూరు బండలు అనేది అది ఉండే. ఇప్పుడు అయితే చాలా మటుకు అవి అవుట్డేటెడ్ అయినాయి. ఇప్పుడు టైల్స్ వాటిన తర్వాత ఇటాలియన్ మార్బల్ అనే అటువంటి వచ్చి పబ్లిక్లో కూడా ఇవి ఓన్లీ పార్కింగ్కో వాటికి మాత్రం వాడుతుంటారు. పబ్లిక్లో కూడా ఇప్పుడు ఎర్నింగ్ కెపాసిటీ బాగా పెరిగింది, అందుకోసం ఇవి వాళ్ళు పెద్దగా చూజ్ చేయడం లేదు. తర్వాత మోరోవర్ క్రైమ్ మన కర్ణాటక నుంచి పెద్దగా దిగుమతి అనేటువంటిది ఏమి లేదు. అయితే ఒకవేళ ఛాన్సెస్ ఏంటంటే మన స్టేట్లోనే గోవా గుట్కా బ్యాన్ ఉన్నది. గోవానో లేకపోతే ఇంకేదో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచైనా వెళ్ళే అవకాశం ఉండొచ్చు, కానీ అది కూడా ఇప్పటివరకు అయితే మనకు లార్జ్ స్కేల్ అయితే మేము వెళ్ళలేదు. మొన్న మాత్రం రీసెంట్గా మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక కేసు పట్టించారు విత్తనాలది. దాదాపు 5.5 క్వింటాల పైన, దాదాపు చాలా పెద్ద కేసు అది. పత్తి విత్తనాలు ఉంటాయి, నకిలీ పత్తి విత్తనాలు, అదొకటి పెద్ద కేసు ఒకటి పట్టుకున్నామండి. సరే, మీరు వికారాబాద్కి వచ్చిన తర్వాత వికారాబాద్ని ఇంకా బాగా ఏం చేయాలని మీరు ఒక ప్లాన్తో వచ్చారండి? అంటే సేఫ్ టౌన్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ పబ్లిక్ ఇందాక చెప్పాను, కానీ పబ్లిక్ అందరూ కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు. వీళ్ళకు ఎవరి దగ్గరికి పోవాలనో, ఎలా అప్రోచ్ కావాలనో,
అనేది కొంచెం ఇంకా అంటే మిడిల్ మ్యాన్ అప్రోచ్ చేయడము, లేకుంటే ఎవరో పైరవికారులను అప్రోచ్ చేయడం అనేది నేను అనుకోవడం ఏంటంటే, ఇక్కడ సాధ్యమంత వరకు ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కు డైరెక్ట్గా వచ్చి ధైర్యంగా సహాయం తీసుకుని స్థాయికి తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు గతంలో కూడా ఒకసారి మీరు ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు చెప్పారు పైరుకారం లేకుండా పొల్యూషన్ రావాలనేది, పొల్యూషన్కి వచ్చేలాగా మా యొక్క ప్రవర్తన మారాలనేది నా కాన్సెప్ట్ అండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే మా డీజీ గారు కూడా ఇటువంటివి చెప్తుంటారు. సార్ ఎంత కష్టపడుతున్నాడు డీజీ గారు. ఇప్పుడు ఏ రోజు కూడా ఫిర్యాదుదారునికి కానీ బాధితుడికి కానీ కష్టం కలగకూడదు అనేది సార్ ఆ కాన్సెప్ట్ నిజంగా చేస్తే బాగుంటుంది. అంటే ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన అదే సార్ను అందుకోవడానికి చాలా కష్టపడాలి. సార్ ఇంకా మీరు రాజకీయ చైతన్యం వికారాబాద్లో ఎక్కువ ఉందంటున్నారు. పక్కన కొడంగల్లో మీకు ఒక చాలా పెద్ద వ్యక్తి ఉంటారు, అతనితో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? ఇప్పటివరకు అయితే అటువంటి ఏం లేదు. లక్కీగా ఆయన వేరే దగ్గర కూడా గెలవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే అటువంటి ఏం రాలేదండి. గొడవ అంటే వేరే దగ్గర గెలిచినా అతని యాక్టివిటీస్ అంతా ఇక్కడే ఉంటుంది కదా? ఉన్నాయి, కానీ మేజర్గా అయితే ఇప్పుడైతే ఏం లేవండి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రస్ట్ డెఫిసిటీ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇది ఎక్కడైనా కానీ ఉంటుందండి. మనిషికి వేరియేషన్ ఉంటుంది. ఒకటి అంటే మీకు అందరికీ కూడా తెలిసిన విషయం ఇది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు ఒకేలాగా లేదు. డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు డిపార్ట్మెంట్లకి, డిఫరెంట్ ఏరియాల నుంచి వస్తారు, డిఫరెంట్ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారు, డిఫరెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారు. కాబట్టి వీళ్ళందరూ ఒక లైన్లో పోవాలనేది ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఆ ఇష్యూస్లో కొంతమంది వేరే దారిలో వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కానీ అది నా అనుకుంటున్నాను. సార్, మీరు నాంపల్లిలో పనిచేసిన టైంలో ఒక ఎస్ఐ మీద మర్డర్ కేసు జరిగింది. అంటే ఎస్ఐని లారీతో గుర్తు చంపించుంటారు. అది ఎస్ఐ మాధవరెడ్డి అని మలక్పేటలో ఎస్ఐగా పనిచేసేవాడండి. ఒకరోజు నైట్ వెహికల్ చెక్ చేస్తున్నాడు మలక్పేట దగ్గర వెహికల్ చెక్ చేసేటప్పుడు లారీని ఆపాడు. పోలీసు వాళ్ళు ఆపితే లారీ డ్రైవర్ ఆపకుండా వచ్చాడు. అయితే పబ్లిక్ అంతా కూడా అరుస్తున్నారు, ఏదో సంథింగ్ ఉంది అందుకని ఆపడం లేదని ఈ ఎస్ఐ ఇంట్రెస్ట్తో వేరే ఒక 2 వీలర్ అతను పోతుంటే దాన్ని ఆపి లిఫ్ట్ తీసుకొని లారీని చేజ్ చేశాడు. లారీ చేజ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా అక్కడి నుంచి ఆల్మోస్ట్ మలకపేట దగ్గర నుంచి దాదాపు నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర వరకు కూడా ఎక్కడ లారీ ఆపలేదు. అన్ని నైట్ టైం జరుగుతుంది. అది అరిసినా లేకపోతే ఏం చేసినా కూడా ఆపలేదు. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ సిగ్నల్ దగ్గర ఆయనకు కారు అక్కడ యూటర్న్ తీసుకుంటుంది. ఆ యూటర్న్ చేసుకునేటప్పుడు లారీ స్లో కావాల్సి వచ్చింది. సరే, ఆ స్లో అయ్యే టైంలోన ఎస్ఐ అంటే వేరే అబ్బాయి డ్రైవ్ చేస్తుండే, ఎస్ఐ వెనక్కి కూర్చున్నాడు. యూనిఫామ్లో ఉండే ఎస్ఐ వెనక్కి కూర్చున్నాడు. ముందుకు వెళ్ళి లారీని ఆపితే ఉద్దేశపూర్వక లారీ డ్రైవరు ఎస్ఐని కొట్టేసిండు, లారీతో కొట్టి వెళ్ళిపోయాడు, పారిపోయిన తర్వాత ఇంజురీ సీరియస్ అయితే ఇమ్మీడియట్గా మాకు మెసేజ్ వచ్చింది. కేర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. ప్రాణాలతో ఉండగా అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాము. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఎస్ఐ గారు చనిపోయిన తర్వాత ఆ లారీ నెంబరు ఆ అబ్బాయి చూసినాడు. ఆ లారీ నెంబర్ బేస్ చేసుకొని మేము లారీని ట్రేస్ చేసాము. ఈ లారీ ఒక మన దగ్గర ఉన్నటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన లారీ. అక్యూడు హర్యానా వాడు, విజయ ఎలక్ట్రికల్స్ అని మనకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. మన లారీ నెంబర్ బేస్ చేసుకొని అది లారీ ఎవరిది, స్వర్ణ ట్రాన్స్పోర్ట్ అనే ఒకటి ఉంటుంది మన హైదరాబాద్లో, వాళ్ళకి సంబంధించిన లారీది. అక్కడికి వెళ్ళి అతను పట్టుకోవడం జరిగింది, తీసుకొని రావడం జరిగింది. పట్టుకొచ్చిన ఎందుకు పారిపోయాడు అసలు లారీ? ఎస్ఐని కొట్టేశాడు కదా యూనిఫామ్లో. ఎస్ఐని అసలు ఎందుకు మలకపేట నుండి ఆపుకుంటూ వచ్చాడు? అతను ఎందుకు ఆపలేదంటే పోలీసు వాళ్ళు నా మీద ఏమైనా కేసు పెడతారనుకున్నాడో మరి ఏమనుకున్నాడో కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడా లేదంటే భయపడి పారిపోతున్నాడా? భయపడేం లేదు. అతను ఒక రకమైన అంటే అడమెంట్ టైప్ ఉన్నాడు ఆ డ్రైవర్. అడమెంట్ టైప్ యాక్చువల్గా లారీలో ఏమీ లేదు, ఎంటీ లారీ అది. కానీ అడమెంట్ టైప్లో ఒక ఆపితే ఎందుకు ఆపాలా అని లారీ. సరే పోనీ అటు పోయిన తర్వాత లారీని ఉద్దేశపూర్వకంగా కొట్టాడు. ఇలా వెళ్ళి ఆపడం పోతే కొట్టేసిండు. అది మర్డర్ కేసు చేసాము. అక్యూని పట్టుకొచ్చిన అంటే డ్రైవర్ పట్టుకొచ్చిన తర్వాత కూడా కొట్టడం ఏం చేయలేదండి. జనరల్గా మా సిబ్బంది పట్టుకుని కొట్టినప్పుడు మీ వాళ్ళు ఒక రకంగా మా వాళ్ళు కూడా చాలామంది అనుకుండొచ్చు, అరే పోలీసు ఆఫీసర్ చనిపోయిన కేసులో కూడా ఒక దెబ్బ కూడా కొట్టడం లేదు అనుకున్నాను. కానీ నాకు అప్పుడు అది అనిపించలేదండి. నేను ఇన్స్పెక్టర్ నాంపల్లి అప్పుడు నాకు అది అనిపించలేదు. దీంట్లో ఖచ్చితంగా మంచి జరగాల. ఎందుకంటే ఆ మాధవరెడ్డి నేను ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు అతను హెడ్ కానిస్టేబుల్ కూడా పనిచేశాడు. అంటే మా జోన్ కాదు, ఈ జోన్లో పనిచేశాడు. మంచి వర్కరు, కానిస్టేబుల్ స్థాయి నుంచి వచ్చినా కూడా మంచి పట్టుదల ఉన్నాడు, వర్క్ బాగా చేస్తాడు అతను. అదొకటి ఉండే పట్టుదల ఉంది నాకు కూడా, ఏదో చేయాలి తింటాడు, కొట్టడం తిట్టడం కాకుండా. సరే అప్పుడు అని చేస్తే ఇప్పుడు మా డీజీ గారు ఏదో చెప్తున్నా అటువంటివి గుర్తొచ్చి ఇన్వెస్టిగేషన్లో మాకు చేసి
అంటే లారీ డ్రైవర్ ఫింగర్ ప్రింట్స్ లారీ మీద ట్రేస్ చేయడము, తర్వాత ఈ లారీని ఇతనే నడిపిండు అనేది ప్రూవ్ చేయడం కోసం అని చాలామందిని విట్నెస్లు ఎగ్జామిన్ చేయడము, దాని తర్వాత ఆ ఎవిడెన్స్ కంప్లీట్గా చాలా చక్కగా చేసాం. వితిన్ కరెక్ట్ టైంలో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, తర్వాత బెయిల్ వేసాడు అతను. మేము రిమాండ్ చేసినప్పటి నుంచి కేసు కన్విక్షన్ అయ్యే వరకు దాదాపు 1 year వరకు అతను బెయిల్ మీద వచ్చే అవకాశం ఇవ్వలేదు మేము. అంటే అపోజ్ చేసుకుంటూ వచ్చారా? కోర్టులో బెయిల్ వేస్తారు అతని తరఫున. బెయిల్ వేసిన ప్రతిసారి మేము గ్రౌండ్స్ రాస్తూ అపోజ్ చేసాం 1 year వరకు కూడా. ఫస్ట్ ఇతను లోకల్ కాదు, ఇతను బయటకు వెళ్ళిపోతే మరి దొరకడానికి కష్టం ఉంది. లారీ డ్రైవర్స్ మీకు చాలామంది మనకు తెలిసిన విషయమే. ఒక దగ్గర ఇప్పుడు ఈ కంపెనీలో పని చేస్తాడు, దాని తర్వాత ఇంకో కంపెనీ మారచ్చు, లేకపోతే ఇండివిజువల్ మారచ్చు, లేకపోతే ప్రొఫెషన్ మారచ్చు. కాబట్టి అతను పట్టుకోవడం చాలా కష్టమని ఇట్లా రకరకాల గ్రౌండ్స్ పెట్టుకుంటూ అపోజ్ చేయడం. ట్రయల్ అయిపోయింది, లాస్ట్గా అతనికి మర్డర్ కేసులో లైఫ్ కన్విక్షన్ దొరికింది. ఆయన జైల్లో ఉండగానే మర్డర్ కేసులో లైఫ్లో కన్విక్షన్ దొరికిందండి. అది నాకు చాలా తృప్తిగా అనిపించింది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కేసులో జనరల్గా అయితే 304A వస్తుంది, కానీ 302 కింద మీరు ఎలా పెట్టారు? డైరెక్ట్ అతను గుద్దేసిండు కదండి. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరగడం, ఇది అనుకోకుండా కాదు. ఒక పోలీస్ ఆఫీసర్, డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసరు అక్కడ నుంచి చేజ్ చేసుకుంటూ వస్తున్నాను తెలిసి కూడా తర్వాత మోర్ ఓవర్ వీళ్ళు వెళ్ళి ఆపడానికి ప్రయత్నించారు. సివిలియన్ ఉన్నాడు కదా, సివిలియన్ కూడా చెప్తున్నారు ఆ విషయం. లేదు సార్ ఇతను మేము అరుచుకుంటూ వస్తున్నాం, పబ్లిక్ కూడా చాలామంది అరుస్తున్నారు సార్ మధ్యలో, కానీ ఇదేం పట్టించుకుంటూ వచ్చాడు. అందుకే మధ్యలో ఉన్న చాలా చోట్ల మేము హోటల్ వాళ్ళను, పెట్రోల్ బంక్ వాళ్ళను, తర్వాత పాండవ వాళ్ళను అందరిని ఎవిడెన్స్ ఎగ్జామ్ చేసుకుంటాం. మీ అరుపులు వినపడ్డాయా అంటే అవును సార్, ఒక లారీ అయితే నడుపుకుంటూ పోతాను, వెనక పోలీస్ ఆఫీసర్ వెళ్తున్నాడు, మాకు అరుపులు వినపడ్డాయి సార్, కానీ లారీ డ్రైవర్ ఆపకుండా పోయాడు. కానీ అక్కడ దిగి పారిపోయిన తర్వాత మీరు ట్రేస్ చేసి పట్టుకున్నారు అతన్ని. పట్టుకున్న తర్వాత అతన్ని ఇతను అని మీరు ఏ విధంగా మీరు ప్రూవ్ చేశారు? ఒకటి లారీ మీద ఫింగర్ ప్రింట్స్ చేశాం. దాని తర్వాత ఈ లారీని ఆ రోజు ఎవరికి డ్యూటీ హ్యాండ్ ఓవర్ చేశారు, ఈ స్వర్ణ ట్రాన్స్పోర్ట్ అని చెప్పాను కదండి, స్వర్ణ ట్రాన్స్పోర్ట్ ఓనర్. ఈరోజు ఈ లారీ మీద ఎవరిని డ్రైవర్గా మీరు అలాట్ చేశారు డ్యూటీ. ఓకే. తర్వాత దాని మేనేజర్ ఉంటాడు, స్వర్ణ ట్రాన్స్పోర్ట్ మేనేజర్, అతను అడిగాం, పలానా అతను డ్రా చేసాం. తర్వాత ఇతనితో పాటు ఒక క్లీనర్ ఉంటాడు, ఆ క్లీనర్ని ఎగ్జామ్ చేయడం. దాని తర్వాత వీళ్ళు పోతూ సనత్ నగర్ దగ్గర డీజిల్ వేయించుకున్నారు. ఆ డీజిల్ వేసుకుంటే అది తెలుసుకొని అక్కడ కూడా మేము ఎగ్జామ్ చేయండి. అరే బాబు ఈ నెంబర్ లారీ వచ్చిందంటే అవును సార్ మా దగ్గర ఖాతా ఉన్నది, పలాన్ వెహికల్ ఈ టైంకి వచ్చింది, దాంట్లో ఒక డ్రైవర్ సర్దార్జీ ఉన్నాడు సార్, పేరు తెలియదు ఆయనకు, కానీ ఒక సర్దార్జీ ఉన్నాడు, ఆయన ఎట్లా ఉంటాడు, ఎత్తు ఎలా ఉంటాడు, ఎందుకంటే ఆయన దిగిండు, అక్కడ దిగి వాళ్ళకి చెప్పిండు ఇంత డీజిల్ కొట్టమని. కాబట్టి అట్లా ప్రతి చోట కూడా మేము లింక్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. అదే ఎక్కడ ఫిక్స్ అప్ అయిపోయాడు. బెయిల్ కూడా జడ్జి గారు కూడా మా యొక్క వర్షన్ కన్విన్స్ అయ్యాడు, బెయిల్ ఎక్కడ ఇవ్వలేదు. లాస్ట్కి లైఫ్ ఇన్ఫర్మేషన్ పడ్డది. అది ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఉండొచ్చు మరి. ఇప్పుడు ఎప్పుడు ఇది 2008 విషయం చెప్తున్నాను. 7లో నేను చేశాను, 8లో కన్విషన్ వచ్చింది, అది పడ్డది. అట్లనే నేను సంతోష్ నగర్లో పనిచేసేటప్పుడు ఒకడు దుబాయ్కి పంపిస్తానని ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న తర్వాత దుబాయ్ పంపడం లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాపస్ ఇవ్వడం. పిల్లలు పేదింటి పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు, డబ్బులు ఇవ్వడం లేదు. తర్వాత వాళ్ళను బెదిరిస్తున్నాడు ఉల్టా, నువ్వు డబ్బులు నన్ను అడిగితే ఇంకోసారి చంపేస్తాను అది అని చెప్తాను. వీళ్ళ డబ్బులే తీసుకొని వీళ్ళను డబ్బులు ఇవ్వకపోవడము, తర్వాత దుబాయ్ పంపడం చేస్తాం. వాళ్ళు ఒకరోజు కొంచెం తగ్గి, అంటే వానికి అర్థం కాకుండా తగ్గినట్లు తగ్గి ఒక దగ్గర తీసుకుపోయి ఒక మిడ్నైట్ 3 గంటలకు ఆ ప్రాంతంలో నా పెద్ద బోల్డర్ వేసి చంపేసిండండి. చంపేసిన తర్వాత వాళ్ళకి భయం అయింది. భయం ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్ సరెండర్ అయింది. పోలీస్ స్టేషన్ సరెండర్ అయిన తర్వాత నాకు ఇట్లా ఫోన్ వస్తే మేము ఇమీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. తెల్లవారుజాము 4 గంటలకు అట్లా. నేరస్తుని యొక్క వాంగ్మూలం మీదనే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. జనరల్గా వేరే కంప్లైంట్తో అలా తీసుకుంటారు. మామూలుగా చట్ట ప్రకారం నేరస్తుని యొక్క వాంగ్మూలం మీద కూడా మనం ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అతని వాంగ్మూలం మీదనే ఎఫ్ఐఆర్ చేయడం, తర్వాత అక్కడనే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ కన్ఫెషన్లన్నీ రాయడం, దాని తర్వాత సీన్కి వెళ్ళడం, సీన్లోనే అవన్నీ చూడడం, 24 గంటలను మొత్తం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయడం. 24 గంటలు మన కోర్టు కూడా పంపించేసినాం. ఓన్లీ ఎఫ్ఎస్ఎల్కు ఈ బట్టలు, రక్తం బట్టలు, మట్టి, ఆ రాయి బోల్డరు అవి ఎఫ్ఎస్ఎల్ పంపించాం. అది వచ్చిన తర్వాత అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేసాం. అది కూడా ముగ్గురికి కూడా లైఫ్ కన్విక్షన్ పడ్డది. నాకు ఇందులో ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే జడ్జి గారు ఓపెన్ కోర్టులో అప్రిషియేట్ చేశాడు మమ్మల్ని. ఇన్వెస్టిగేషన్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఏమీ లేదు, 24 గంటల్లో నా ఐఓ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశాడు, దీంట్లో కలర్స్ లేవు,
దీంట్లో అడిషన్స్ లేవు, ఏమి లేవు అని ఓపెన్ కోర్టులో అప్రిషియేట్ చేసింది. అది కూడా నాకు బాగా తృప్తి అనిపించింది. ఆ రోజు కూడా ఆ ముగ్గురిని కూడా ఒక్క దెబ్బ కూడా కొట్టలేదండి. వచ్చిన సరెండర్ అన్యాయంగా వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళు చంపి కేసులు వేసుకున్నారు కదండి. అట్లా నేను కాదు, అంటే ఏదైనా కానీ నేరం చేసిండు. మనిషి వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చుంటే వేరేగా ఉండేది కదా. మనిషికి సృష్టిలో ప్రాణం కంటే విలువైంది ఇంకేం లేదండి. వాళ్ళకి డబ్బులు రాకపోతే దానికి వేరే మార్గాలు ఉన్నాయి, కంప్లైంట్ చేయడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది ఉంటుంది. కానీ ఒక మనిషి ప్రాణం తీయడం అనేది ఎవరి హక్కు కాదు ఇది కదా. కాబట్టి ఎక్స్ట్రీమ్ అఫెన్స్, ఇంకా ప్రాణం తీయడం అనేది ఎక్స్ట్రీమ్, అంతకుమించిన నేరం ఉండదని నేను అయితే అనుకోను. కాబట్టి అటువంటి దాంట్లో కూడా కొంచెం పద్ధతిగా ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ 24 hours కంప్లీట్ చేయడం మాకు ఇప్పటికి కూడా నాకు సంతోషం. ఓపెన్ కోర్టులో జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తూ ఇన్వెస్టిగేషన్ ఇలా చేయండి, అది నేను కూడా లేను ఆ రోజు. వేరే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు అప్పుడు, ఆయన నాకు ఫోన్ చేసి నారాయణ నీకు ఇట్లా కాంప్లిమెంట్ చేసిండు ఓపెన్ కోర్టులని. తర్వాత రాజేశ్వరరావు అని పీపీ ఉంటాడు, అడిషనల్ అప్పుడు పీపీ ఉండేవాడు రాజేశ్వరరావు అని, ఆయన కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి నారాయణ సార్ ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక పోలీస్ ఆఫీసర్ను ఓపెన్ కోర్టులో అప్రిషియేట్ చేయడం విన్నానని చెప్పి అట్లా చాలా సంతోషం అనిపిస్తుంది. సార్ మీరు ఇప్పుడు ఐఓగా చేస్తూ సూపర్విజన్ ఆఫీస్కి వచ్చారు కదా. గతంలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది ఇంపార్టెంట్, ఎస్ఐ డిఎస్పీ ఎస్పీలోని కన్నా, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ కేసులు చార్జ్షీట్. మీరు చెప్తున్న కన్వర్షన్ రేట్లు చెప్తున్న ప్రకారం ఐఓ ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు చార్జ్షీట్ వేయడంలో కూడా ఇన్వాల్వ్మెంట్ బాగుంటేనే కేసులు కన్వర్షన్ వస్తాయంటారు. తప్పకుండా అండి, ఎందుకంటే మనం చేసినంత ప్రయత్నం అన్నీ కూడా అక్కడ ప్రజెంట్ చేయగలగాలి. తర్వాత ప్రజెంట్ చేయడంతో పాటు కోర్టులోన ఈ ట్రయల్ నడిపేటప్పుడు కూడా ఇవన్నీ ప్రికాషన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందాక నేను సంతోష్ నగర్ మర్డర్ కేసు చెప్పాను మీకు, పంచనామా పోలీస్ స్టేషన్లో రాశాం. తర్వాత పోలీసు ఎవరైతే విట్నెస్లు ఉంటారు అంటే పంచాయతీదారులు అంటాం కదా మనం, వాళ్ళ సమక్షంలో చెప్పారు. ఆడ ఎవరు డైరెక్ట్ ఐ విట్నెస్ లేరండి. మర్డర్ చేసినప్పుడు కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఎవరు లేరు. బౌలర్ ఎప్పుడు రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు ఎత్తేసారు, అది కూడా ఒక పార్క్లో తీసుకుపోయి ఎత్తేసారు, ఎవ్వరు చూసిన లేడు. కేవలం ఆ పంచులు చెప్పినటువంటి సాక్ష్యాల మీద, దాని తర్వాత వాళ్ళ యొక్క సమక్షంలో వీళ్ళు టీ తాగినది అంతే, దాన్ని ఏం కల్పించలేదండి. అంత ముందు రాత్రి ఒక దగ్గర వీళ్ళు నలుగురు కలిసి టీ తాగినరు అంతే రాసుకున్నాం మేము. దాని తర్వాత ఒక దగ్గర డబ్బులు ఇప్పించుకున్నారు, ఒక 100 రూపాయలు 200 డబ్బులు ఇప్పించుకున్నారు, అది తప్ప మనకు ఏం లేదు. కానీ పంచులు చెప్పారు. ఏం జరిగిందంటే మమ్మల్ని ఆ టైం పోలీసు స్టేషన్ తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గర అప్పుడే రక్తం పట్టలుతున్నటువంటి 3 మనుషులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడమన్నారు, వాళ్ళు మేము అడిగాము, వాళ్ళకి చెప్పారు, అంతా ఉన్నట్టు చెప్పారండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత కన్వర్షన్ రేట్ తగ్గిపోవడం కారణం ఐఓకి బర్డెన్ ఎక్కువడం అంటున్నారా, లేదంటే ఐఓకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం అంటున్నారా? ఇప్పుడే తగ్గలేదు, బాగానే ఉంది. ఇప్పుడు కూడా కన్వర్షన్ రేట్, కొంతమంది ఐఓలు చేసినవన్నీ కూడా కన్వర్షన్ రేట్ పడిపోతుంటారు. ఎక్కడైతే కేసును ఇంట్రెస్ట్తో కాకుండా అంటే అతి ఉత్సాహంతో కానీ లేదంటే కానీ కొన్ని కల్పిస్తామండి ఎవిడెన్స్ను. అటువంటి దాంట్లోన మనకు ఒక నానుడు ఏందని అబద్ధం చెప్తాం అనుకోండి, అదే అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పగలం మనం? ఒక అబద్ధం, ఈరోజు మురళి గారు మా ఆఫీస్కి వచ్చారు, తర్వాత డేట్ గుర్తులేకపోవచ్చు ఏదైనా వచ్చాం, తర్వాత రేపు ఇంకో ఆఫీస్, నేను మురళి గారు 11 గంటలకు వచ్చాను అనుకోండి, మీరు 1 గంటకు వచ్చానని చెప్పాను అనుకో, యాక్చువల్గా కొన్ని రోజుల తర్వాత అది గుర్తుండదు, కానీ వాస్తవం 11 గంటలు అనేది నా మైండ్లో ఉంటుంది కదా. కాబట్టి నిజం చెప్పడానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అంటే తడబడాల్సిన అవసరం ఉండదు. కానీ అబద్ధాలు చెప్పడానికి తడబాల్సి వస్తుంది. అరే ఆ రోజు ఏం చెప్పినా నేను వేరే చెప్పినా, అదే దాన్ని కవర్ చేసుకుని కష్టమైపోతుంది అనమాట. అందుకోసం మన ఇన్వెస్టిగేషన్లోన సాధ్యమైనంత వరకు ఉన్నట్లుగా చేయగలిగితే కేసులు కన్విక్షన్ అవుతుంది. తర్వాత లింకులు బాగా కలపండి. ఇప్పుడు మా డీజీ గారు అదే ప్రాపేత్రపడేది, చాలా చెప్తారు సార్, మా సారు రోజు ఇన్వెస్టిగేషన్లో చాలా చేయాలి సెలవుదల. తర్వాత కోర్ట్ ట్రయల్ అప్పుడు కూడా వాళ్ళని ఎలా బ్రీఫ్ చేయాలనే దాంట్లో అది కొంచెం ఉంటుందండి. కానీ ఐఓకి ప్రాసిక్యూషన్ మధ్యన గ్యాప్ కూడా కేసు ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం కనిపిస్తుంటుంది. అంటే ఒక ఐఓ ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఐఓ ఆ టైంకి ఆ పొజిషన్లో ఉండడు, ఎక్కడో వేరే పొజిషన్ ట్రాన్స్ఫర్ అవుతాడు. కానీ దాంట్లోన ఇంటెన్షన్ కానీ దాంట్లో ఎవిడెన్స్ కానీ తర్వాత ఈ స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నో ఒకసారి ఆయనకి మాట్లాడితే ముందు ఇన్స్పెక్టర్ కానీ ముందు ఏసీపీ కానీ ఎవరైనా కానీ ఒకసారి ఆ మర్డర్ కేసు మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు దాంట్లో ఏంటని చెప్పగలిగితే ఈయనకు ఒక బ్రీఫ్ వస్తుంది, అంటే తెలిస్తే ఒక ఐడియా వస్తుంది. అంటే దాన్ని బట్టి ఆయన ట్రయల్లోనే ఆయన గైడ్ చేసుకోవచ్చు, అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు చాలా బట్టి ఏం చేస్తారంటే ఆ పాత వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పుడు అట్లా పాత వాళ్ళను కానీ ఒకవేళ మాట్లాడి వాళ్ళ ఆ కేసు యొక్క డీటెయిల్స్ చేసుకొని ఇప్పుడు దాన్ని లీడ్ చేయగలిగితే కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. అంటే అదొక పార్ట్. ఓకే సార్, ఇంకొకటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి నారాయణ గారు ఇచ్చిన అడ్వైజ్ ఏంటి?
ఇవ్వబోతున్న అడ్వైజ్, ఆల్రెడీ డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి నారాయణ గారు చెప్పే సలహా ఏంటి? కష్టపడి పని చేస్తే ఈ స్థాయికి రావచ్చు అనేది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీరన్నా ఇందాక ఒక ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు, అది కూడా ఎటువంటి లేకుండా లేకుండా ఎస్ కేవలం ఆఫీసర్ల యొక్క ప్రోద్బలంతోన ఈ స్థాయికి రాగలిగినానంటే కష్టపడితే డెఫినెట్గా ఎవరైనా కూడా ఉన్నత స్థానాలు అందుకోవచ్చు అండి. తర్వాత సాధ్యమైనంత వరకు నీడీ పర్సన్కి హెల్ప్ చేయాలి. మన చేతిలో ఉన్నది ఇప్పుడు మన ఉద్యోగంలోకి నేను ఒకటే చాలామంది మా వాళ్ళకి చెప్తామండి, కోట్లు ఉన్న వాళ్ళు అంటే 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉద్యోగానికి రారు. మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్యోగానికి వస్తారు. అంటే మీకు వాళ్ళ కష్టాలు బాగా తెలిసి ఉంటాయి. అటువంటిది మీరే అటువంటి ఫ్యామిలీస్ని ఇబ్బంది పెడితే ఎలా? రైట్. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినారు, మీరు డిపార్ట్మెంట్లో రాకముందు పొల్యూషన్ పోయినప్పుడు మీకు అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు మీ ద్వారా మరి వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అలాగే మీ ఫాదరో మీ మదర్, మా డీజీ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఒక మన చెల్లెలో లేకుంటే మన తల్లిలో మన వదినో మన అక్కనో పొల్యూషన్కి వెళ్తే ఎలా ఫీల్ కావాలి అని చెప్తుంటారు సార్. నిజమే, అది చాలా నాకు సారు డీసీపీ ఈస్ట్గా ఉన్నప్పుడే ఆ మాట చెప్పేవారు. ఎవరైనా ఒక ఇండివిజువల్ వ్యక్తి ఎవరి ఫోన్ ద్వారా కానీ ఎవరి ప్రోద్బలం ద్వారా కానీ డైరెక్ట్గా పొల్యూషన్కి వచ్చి అయ్యా నా బాధ ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యంగా రావాలి పొల్యూషన్కి. సార్ ఇప్పుడు కూడా అదే దాని మీద ఉంటుంటాడు. అలాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగినప్పుడే పేదల్లోనూ చట్టం మీద కానీ పోలీసు మీద గౌరవం పెరుగుతుందని. దానికోసం మా వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, అవకాశం దొరికినప్పుడు చెప్తుంటాను. అరే ఫస్ట్ ఎలాగో కొంతమంది కోటీశ్వరులు అనుకునే వాళ్ళు ఎవరితో చెప్పించుకొని వస్తాడు, ఎవరో ఫోన్ చేస్తారు, అది లీడర్ కావచ్చు లేకపోతే ఆఫీసర్ కావచ్చు, ఎవరితో ఫోన్ చేస్తారు. కానీ పేదోడు ఎవరితో చెప్పించుకోవాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని. అది కష్టపడితే ఈ స్థాయికి రావచ్చు అనేది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, కష్టపడండి, పోలీస్ డిపార్ట్మెంట్కి రండి, కష్టపడండి. డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత తొందరగా సంపాదించాలని ఆలోచన పెట్టుకోవద్దు, పైరులు చేయాలని ఆలోచన వద్దు. కష్టపడితే దాంతోపాటు మన పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటే, మన అదృష్టం కలిసి వస్తే, సుపీరియర్ ఆఫీసర్లు వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఎస్ఐ నుంచి ఎస్పీ కాదు డిఏజీ వరకు వెళ్ళొచ్చు అంటూ నారాయణ గారు చెప్తున్నారు. అతనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటున్నారు. నారాయణ గారి లాగా మీరందరూ కూడా వెదగాలంటే ఖచ్చితంగా మీరందరూ కష్టపడాలి అనేది నారాయణ గారి యొక్క స్టోరీ. ఇది ఈ వారం నారాయణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.